ఒక చిన్న మాట మీకు త్వరగా తెలియజేసి నా మాటని ముగింపులో తీసుకొస్తాను. దేవుడు తన కార్యాలు జరిగించ సంసిద్ధుడు అయినప్పుడు ఒకటి ఆయన అనుగ్రహించడానికి కొరకు మనం విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. ఆయన కొరకు మనం పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉండాలి, ఓపిక కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. చాలా సార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మీకు అర్థమవడానికి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఒకనొక రోజున ఒక పెద్ద ఆవిడ, ముసలావిడే, ఆమె ప్రాంతంకు నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. అంటే ఎక్కడి నుంచో ఆమె ఇంటికి ఆమె వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఆమె ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక పచ్చని చక్కటి ద్రాక్ష తోట కనిపించిందంట. ఎప్పుడైతే ద్రాక్ష తోట కనపడ్డదో అక్కడ ఆగి, ద్రాక్ష తోట చాలా బాగుంది కదా, ఇవన్నీ కూడా ద్రాక్ష ఫలాలు కూడా చాలా బాగున్నాయి, ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది అని చెప్పేసి అక్కడున్న తోటమాల ఒక ఆయన కనపడిస్తే వాడిని ఇలా పిలిచింది. అరే బాబు, ఇది ఎవరిది అని చెప్పేసి అంటే ఇది పలానా యజమానుడిదండి అని చెప్పేసి అన్నాడు. ఆ యజమానుడి కోసం ఎవడికి బాగా తెలుసు, ఆ యజమానుడు నాకు బాగా తెలిసిన వాడే. అయితే ఒక చిన్న పని చేసి పెడతావా, ఇదిగో ఈ బాస్కెట్ కాస్త తీసుకెళ్ళి పుట్ట కాస్త తీసుకెళ్ళి నాకు మంచి ద్రాక్ష ఫలాలు తీసుకుని రావా అని చెప్పేసి అంటే వాడు వెళ్ళి యజమానుడిని అడిగాడంట. ఏమండి, ఇలా ఒక పెద్దవాళ్ళు వచ్చారండి, ఇలా నాకు బాస్కెట్ ఇచ్చారండి, ఇలా ఒక బొట్టు ఇచ్చారు, దాని నిండా ద్రాక్ష ఫలాలు తీసుకురమ్మన్నారు, మీరు ఏమంటారని చెప్పి చూస్తున్నానండి, నేను తీసుకురావచ్చాను అని చెప్పేసి అంటే అయ్యో అదేముంది, ఆవిడకి ఏది కావాలో తీసుకెళ్ళు, మంచిది శ్రేష్టమైనవి, నువ్వు ఇలా చేయని చెప్పేసి కొన్ని విషయాలు వాడికి చెప్తూ వెళ్ళాడు. చెప్పిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు. ఈమె అక్కడ కూర్చుని ఉంది, వాడు వస్తాడు కదా అని చెప్పేసి ఒక 1 గంట 2 నిమిషాలు చూస్తుంది. సర్లే వెళ్ళాడు కదా అని చెప్పి వాడు అలాగ వెళ్ళిపోతూ కంటికి కనిపించినంత దూరం వాడు వెళ్ళిపోయాడు లోపలికి. అంత పెద్ద తోటది, లోపలికి అంతా వాడు వెళ్ళిపోయిన తర్వాత 1 గంట అయింది, 2 గంటలు అయింది. సరే వాడు వస్తాడేమో అన్నట్లుగా చూస్తా ఉంది దేవుడు. వాడు ఎంతకి రాకపోగా 4-5 గంటలు గడిచిపోయింది. ఎప్పుడైతే 5 గంటలు దాటిపోయిందో ఇంకెవిడికి కోపం వచ్చేసింది. వీడు వెళ్ళిపోయాడు లోపలికి, నా బాస్కెట్ పట్టుకుని వెళ్ళిపోయాడు, ఆ బుట్ట పట్టుకుని వెళ్ళిపోయాడు, ఇంక వీడు రాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాడిని దూషించడం మొదలు పెట్టింది. అనవసరంగా వీడి కోసం ఆగాను, ఇక్కడ 5 గంటలు వేస్ట్ అయిపోయింది నాకు, వీడిని అనవసరంగా అడిగాను, వీడికి చేతగానప్పుడు నాకు ఎందుకు తెచ్చిస్తానని, లేకపోతే ఎలాగనుకుని బోల్డ్ అంతసేపు వాడిని తిట్టడం మొదలు పెడితే ఒక అరగంట అలాగే సడుకుంటూ ఇంకా లేచి వెళ్ళిపోదాం అనిపించుకునేసరికి ఈ లోపల వాడికి కేకలేసుకుంటూ లోపల నుంచి వస్తున్నాడు. అమ్మ వెళ్ళిపోద్దు, ఆగండి అని చెప్పేసి లోపల నుంచి కేకలేసుకుంటూ వచ్చి ఆ బాస్కెట్ నిండా కూడా, ఆ పొట్ట నిండా కూడా మంచి ఫలాలు ఆ పెద్దవాడికి ఇచ్చాడు. రే, ఎందుకు ఇంత లేట్ అయింది, నేను ఎంతసేపు ఉండాలి ఇక్కడ, వెళ్ళిపోదాం అనుకున్నా తెలుసా అని చెప్పి వాడి మీద కేకలేస్తా ఉంటే వాడు అన్నాడంట, అమ్మా మీరు ద్రాక్ష పళ్ళు కావాలి అని అడిగినప్పుడు నేను వెళ్ళి యజమానుడితో చెప్పానండి, మా యజమానుడు నా చెవులో ఒక విషయం చెప్పాడు మీకోసం, దానికోసమని నేను ద్రాక్ష ఫలాలే కావాలి అని అనుకుంటే ఒక్క 10 నిమిషాలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఉన్నవన్నీ నేను కోసి చేయొచ్చు, కానీ నా యజమానుడు నాకు చెప్పిన మాటను బట్టి నేను ఇక్కడ కోయడానికి నేను ఇష్టపడలే. నేను లోపలికి వెళ్ళాను, బాగా లోపలికి వెళ్ళి అక్కడక్కడ ఎక్కడెక్కడ ఏమైతే ఉన్నాయో నేను అవన్నీ కూడా శ్రేష్టమైన ఫలాలన్నీ కూడా ఏరుకుంటూ నేను వచ్చానండి. ఎంతగా ఏం చెప్పాడు మీ యజమానుడు అంటే, మా యజమానుడు నాతో చెప్పిన మాట తెలుసా, ఆమె నాకు బాగా తెలిసినామే, మాకు బాగా కావలసినామే, మాకు బాగా పరిచయమైనామే, సో కాబట్టి నువ్వు ఎలాంటి ఫలం పడితే అలాంటిది పట్టుకెళ్ళకు, మన తోట అంతా కూడా తిరిగి శ్రేష్టమైన ఫలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ బుట్ట నిండా కూడా నువ్వు తీసుకెళ్ళి ఆమెకి ఇవ్వని చెప్పేసి అన్నాడండి. నా యజమానుడి మాటను బట్టి నేను తోటంతా కూడా తిరగాల్సి వచ్చింది, తోటంతా కూడా వెతకాల్సి వచ్చింది. వెతికితే ఇదిగో శ్రేష్టమైన ఫలాలు ఇవన్నీ కూడా నేను తీసుకుని వచ్చాను. దీనికంటే శ్రేష్టమైన మీరు తోటంతా ఎత్తుకున్నా ఎక్కడ కూడా కనిపించండి. నాకు ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే మీకు ఇవన్నీ కూడా ఏరుకు తీసుకురావడానికి నాకు కొంచెం లేట్ అయింది. ఏదోటి ఇచ్చేద్దాం కదా అనుకుంటే ఇంకో మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా, ఒక్క 10 నిమిషాలని ఇక్కడ తిరిగితే బుట్ట కంటే ఎక్కువ దీన్ని నింపేసి 2-3 బుట్టలు అవసరమైతే మీకు ఇచ్చేటేమో. ఇవన్నీ ఎవరు నా ఉద్దేశం కాదు, నా యజమానుడి మాటను బట్టి మీకు మంచిది ఇవ్వడానికి నాకు కొంచెం ఆలస్యం అయింది అన్నది. వెంటనే ఇవ్వడు అన్నదంటే, అరే తప్పైపోయిందిరా, నిన్ను అపార్థం చేసుకున్నాను, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నువ్వు వెళ్ళిపోయావేమో రావేమో అనుకున్నట్లుగా, ఇంకా తీసుకెళ్ళిపోయామో అన్నట్లుగా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పేసి ఆమె అక్కడి నుంచి ఆ బుట్ట తీసుకుని వెళ్ళిపోయింది. ఈ మాటలు నీకు తెలియజేయడానికి కారణం ఏంటంటే దేవుడు మన జీవితాల్లో కొన్ని సార్లు కొన్ని కార్యాలు ఆలస్యం చేస్తున్నాడు, లేకపోతే ఆలస్యం అయిపోతుందని మనం అనుకుంటున్నా, కానీ మన మీద ఉన్న తన ప్రణాళికను బట్టి, తన ఆలోచన బట్టి ఒక శ్రేష్టమైన ఈవెను మనకు అనుగ్రహించడానికి కొంచెం ఆయనకి టైం పడతాం. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఏదో ఒకలాగా దీవెన్సాం, ఏదో ఒక ఆశీర్వాదం వీడికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, ఏదోలాగా వీడిని నడిపించేస్తే సరిపోతుంది కదా అంటే ఆయనకి పెద్ద విషయమేమి కాదు. కానీ తనకున్న ప్రణాళికను బట్టి ఆ ప్రణాళిక కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తూ అట్ ద సేమ్ టైం ఆయన మన ప్రతి ప్రార్థనకు తగిన జవాబు ఇవ్వడానికి, శ్రేష్టమైన ఈవుల చేత మనం నింపడానికి ఆయన మన కొరకు ఆయన ఒక పక్క ప్రయాసపడుతూ, ఆయన ఒక పక్క మన కొరకు ఒక ప్రణాళికను సిద్ధపరుస్తూ, మనకు మార్గాన్ని సిద్ధపరుస్తూ, మన కొరకు ఈవులన్నీ కూడా మన దగ్గరికి తీసుకొస్తూ ఆయన వస్తానే ఉన్నాడనే విషయాన్ని మనం గమనించగలగాలి. ఈ మాటలు మీకు
జ్ఞాపకం చేయడం నాకు ఉద్దేశం అదే. జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాను, గడిచిన వారం మనం చూస్తూ వచ్చాం, ఆయన అన్నిటినీ అనుగ్రహించగలిగిన దేవుడు. అనుగ్రహించడానికి మనం చేయవలసిన ఒక పని ఏంటో తెలుసా? మనం విజ్ఞాపన చేయగలగాల. దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. ఆయన ఏమవగలడో విజ్ఞాపన చేస్తూ వచ్చాను. విజ్ఞాపన చేస్తూ మనం ఇంకొక పని చేయాలి. దాని కొనసాగింపుగా నేను ఉదయకాల సమయంలో మరొక మాట మీకు చూపించుకుంటూ వెళ్తాను. చూడండి, నిర్గమకాండ 14వ అధ్యాయం కొంతమంది కలిసి. నిర్గమకాండము 14వ అధ్యాయం, నిర్గమకాండము 14వ అధ్యాయం రండి. నిర్గమకాండ 14వ అధ్యాయం. అక్కడ ఉన్న కాంటెక్స్ట్ అంతా కూడా మీకు తెలిసిందే. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకువెళ్ళడానికి ఆయన నడిపిస్తున్న దినాల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ ఐగుప్తులో నుంచి 10 అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళని బయటికి తీసుకుని వచ్చాడో, వాళ్ళు ఇక బయటికి వెళ్ళిపోతున్నారు. దేవుడు మాకు స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు మాకు విడుదలిచ్చాడు, దేవుడు మా పరిస్థితులన్నింటి నుంచి కూడా మమ్మల్ని విడిపించాడు, దేవుడు మమ్మల్ని సురక్షితమైన వాగ్దానపూర్వకమైన దేశానికి మమ్మల్ని నడిపించబోతున్నాడు అని సంతోషంగా వాళ్ళు బయటకు వచ్చారు. కానీ బయటికి రాగానే వాళ్ళకి ఒక సముద్రం అడ్డు వచ్చింది. ఆ సముద్రమును దాటలేని పరిస్థితిలో, ఆ సముద్రమును ఎలా దాటాలో తెలియని పరిస్థితిలో, వెనక శత్రువు తరుముకొస్తున్న పరిస్థితిలో వాళ్ళు యెహోవా సన్నిధిలో వాళ్ళు భయపడి విజ్ఞాపన చేయడం మొదలు పెట్టారు. అలా భయపడినప్పుడు, అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. 14వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నా. అంతలో యెహోవా మోషేతో ఇలా చెప్తున్నాడు, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోవుదురు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట కొంచెం జాగ్రత్తగా మనం ఆలకించి గమనిస్తే, ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ ఒకంత భయంలో ఉన్నారు, ప్రజలందరూ ఒకంత డైలమాలో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ సముద్రాన్ని ఎలా దాటాలో తెలియదు, ఇప్పుడు ఈ సమస్యను ఎలా దాటాలో తెలియదు, ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటికి రావాలో తెలియదు. అలాగనే వెనక తరుముతూ వస్తున్న పరిస్థితులు కొన్ని అయితే, ముందు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. తరుముతూ వస్తున్న శత్రువులు కొంతమంది అయితే, దాటవలసిన సముద్రాలు కొన్ని ఉన్నాయి అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. ఈ మాటని జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, ఈ రోజు మనం ఉన్న పరిస్థితులు కూడా అలాంటివి అయి ఉండొచ్చు. ఈ రోజు నువ్వు నేను వెళుతున్న పరిస్థితులు కూడా అలాంటివి అయి ఉండొచ్చు. ఒక పక్క వెనక బర్డెన్స్ అన్ని కూడా మనల్ని తరుముతూ వస్తున్నప్పుడు, ముందు దాటవలసిన సముద్రాలు ఉంటే, నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు కరెక్టే, ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు కరెక్టే. ఇక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు మొరపెట్టినంత మాత్రాన సరిపోదు నాయనా, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన సరిపోదు. నువ్వు కేవలం ప్రార్థన చేసి, నువ్వు మొరపెట్టేసి అలా ఐడియల్ గా కూర్చుంటే, అలా సింపుల్ గా నువ్వు ఉంటే ఏమాత్రం ఒకటి పని అవుతూ. నువ్వు ప్రార్థన చేస్తున్న మాట వాస్తవమే, నువ్వు విజ్ఞాపన చేస్తున్న మాట వాస్తవమే, నువ్వు మొరపెడుతున్న మాట వాస్తవమే, నువ్వు దినదినము దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్న మాట వాస్తవమే. నీ విజ్ఞాపనతో పాటు, నీ ప్రార్థనతో పాటు నువ్వు ఖచ్చితంగా నువ్వు ముందుకు సాగవలసిన పని కూడా నీ మీద ఉందనే మాట జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం. ఒకసారి చాలా సార్లు దేవుని పిల్లలుగా కానీ, లేకపోతే మనుషులుగా మనం వెళుతున్నప్పుడు, దేవుని పిల్లలుగా మనం సాగిపోతున్నప్పుడు మనకుండే ఆలోచన తెలుసా? ప్రార్థన చేస్తానండి, దేవుడు చూసుకుంటాడులే, ప్రార్థన చేస్తానండి, దేవుడు సహాయం చేస్తాడులే, నేను ప్రార్థన చేస్తానండి, దేవుడు ఆశీర్వాదం ఇచ్చేస్తాడులే, ప్రార్థన చేస్తానండి, దేవుడు అన్ని సమకూర్చేస్తాడులే అని చెప్పి మనం బద్ధకస్తులాగా, సోమరితనంగా, ఏ పని కూడా చేయకుండా, దేనికి ముందుకు వెళ్ళకుండా, ఏ ప్రయత్నము మనం చేయకుండా, మనకంటూ మనం కష్టపడకుండా అలాగే ఉంటే, దేవుడు ఇచ్చేస్తాడండి, ప్రార్థన చేస్తాను కదా కాబట్టి దేవుడు చేస్తాడంటే, గుర్తుపెట్టుకున్న మాట, దేవుడు కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. ఆయన సహాయం చేస్తాడు కాదని చెప్పట్లే, ఆయన వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా మేలు చేస్తాడు కాదని చెప్పట్లే, ఆయన అద్భుతాలు చేస్తాడు కాదని చెప్పట్లే. కానీ గుర్తుపెట్టుకో, ఆ అద్భుతమును సంపూర్ణంగా స్వతంత్రించుకోగలడానికి, ఆ మేలు సంపూర్ణంగా నువ్వు స్వతంత్రించుకోగలడానికి, ఆ కార్యాలు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు చూడడానికి నువ్వు చేయవలసిన ఒక పని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఏమో తెలుసా? నువ్వు ముందుకు సాగగలిగితే దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు అన్నాడు. స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. నువ్వు ముందుకు నడవగలిగితే, నువ్వు ముందుకు సాగిపోగలిగితే, దేవుడు సముద్రాలను పాయలు చేసి నువ్వు ముందుకు నడిపించడం నువ్వు చూడగలుగుతావు. అలాగని ఎంతసేపు సముద్రంగానే కూర్చుని, ఎంతసేపు శ్రమగానే కూర్చుని, ఎంతసేపు బలహీనతగానే కూర్చుని, ఎంతసేపు నీకున్న ఇబ్బంది కాడే కూర్చుని, నాకు ఇబ్బంది కలగదు, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానండి, నాకు కష్టం అయిపోతుందండి, నేను సముద్రాన్ని దాటలేనండి అని అంటే, ఎప్పటికీ కూడా నీ వల్ల ఏ పనది కాదు, ఎప్పటికీ కూడా నువ్వు దాన్ని దాటలేవు. అందుకే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నమాట, ఇశ్రాయేలులారా, నేను సముద్రం పట్ల నేను కార్యాన్ని చేస్తాను, కానీ మీరు ఉన్న చోట ఉండిపోవడానికి అయితే వీళ్ళకు. ఈ రోజు నీ కుటుంబంలో పరిస్థితి కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితి కావచ్చు, దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఏ కష్టము లేకుండా అలాగే ఉండిపోతే మాత్రం పరిస్థితులు మారవు. అప్పు కోసం ప్రార్థన చేస్తున్నాం, కుటుంబ అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నాం, సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలముగా నీ ప్రయత్నమును చేయగలిగితే
ఉండిపోయి ప్రార్థన చేస్తే సముద్రం విడిపోతుంది ఆయన. నువ్వు అక్కడే ఉండిపోతే సముద్రం అలాగే ఉంటది, శత్రువు వచ్చేవాడు వస్తానే ఉంటాడు. అంటే నేను ఏం చేయాలి ప్రభా? నువ్వు ఉన్న చోటు నుంచి లేచి ముందుకు నడవడం నేర్చుకో. నువ్వు ఉన్న చోటు నుంచి లేచి నువ్వు ముందుకు నడు. నీ ప్రయత్నం చేయి, నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. నువ్వు ముందుకు అడుగేయగలిగితే నేను ముందుకు నడిపించగలుగుతాను. ఆ అడుగు కూడా నేను ఏంటంటే దేవుడే మాత్రం తీసుకెళ్ళి పెట్టాలంటే ఇది ఎలా ఉంటుందో తెలుసా? మాట నీకు అర్థమైందా? ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది అంటాడు, మీరు ముందుకు ఏం చేయాలంట? సాగిపోవాలి. ఆ మాట ఖచ్చితంగా నీకు గుర్తుండిపోవాలి. మాట నీ ఉదయకాల సమయంలో అక్కడ అంటాడు, నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోగుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. ఇశ్రాయేలు అందరితో చెప్పు, నువ్వు ముందుకు వెళ్ళాలా. ఇది ఆధ్యాత్మికంగా కొద్దిసేపు కొంచెం లోతుకి తీసుకెళ్ళి మాట్లాడుతాను. దేవుని సంఘంలో రక్షించబడిన దినం మొదలుకొని ఈ దినం వరకు మనం ఎదుగుతూనే వస్తున్నాం. అయితే చాలా మంది ఎక్కడ ఉండిపోయారు తెలుసా? రక్షించబడిన ఆ దినంలో, రక్షించబడిన ఆ దినాల్లో ఆ పరిస్థితి ఎలా ఉండదో ఇంకా మూల పాఠాల దగ్గర ఉండిపోయారంట. అదే మాట్లాడిన అపోస్తులైన పౌలు మాట్లాడుతూ చూడండి ఒకసారి. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ సంఘానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక మాట కనపడుతుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడుతాడు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందల విశ్వాసమును, బాప్తిసములను గురించిన బోధయు, హస్త నిక్షేపములను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశము మాని, ఇక్కడ మాట్లాడుతాడు, సంపూర్ణుల మగుడకు సాగిపోదు అనే మాట చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి భౌతికంగా మనం ఉన్న పరిస్థితుల్లోంచి ముందుకు వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో, రెండో మాట ఇక్కడ మాట్లాడితే ఏమంటాడు తెలుసా? ఆత్మ సంబంధమైన జీవితం కోసం మాట్లాడుతూ, ఆత్మ సంబంధమైన ఈవుల కోసం మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? ఇదిగో నిర్జీవ క్రియలను విడిచిపెట్టారు మీరు, మారు మనసు పొందారు మీరు, విశ్వాస సంబంధమైన మూల పాఠాలు మీరు నేర్చుకున్నారు, బాప్టిజం పొందారు, హస్త నిక్షేపములు మీరు చేయించుకున్నారు. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. దేవుని కార్యాలు మీరు చూశారు. ఇంకా ప్రాంతంలో మెల్లిమెల్లిగా బలపడ్డమని, ఇంకా విశ్వాసంలో మెల్లిమెల్లిగా బలపడ్డమని, దేవుడు మా కోసం దిగొచ్చాడని, ఆయన కార్యాలని మేము చూసామని, ఆయన తీర్పు తెచ్చబోతున్నాడని, ఈ మూల పాఠములను మరలా వేయక, అంటే హెబ్రీయులకు ఆ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు మాట్లాడుతూ ఆ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తాడంటే, వాళ్ళు ఎంతకాలం విశ్వాసంలో ఎదిగినా, ఎంతకాలం దేవుని సన్నిధిలో ఎదిగినా, ఎంతకాలం దేవుని సాన్నిధ్యానికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి వాళ్ళు సాగిపోతున్నా, ఇంకా వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ భక్తి, వాళ్ళ స్థాయి, వాళ్ళ తీర్మానము, వాళ్ళ విశ్వాసం ఎక్కడ ఉండిపోయిందో తెలుసా? ఇంకా పునాదులోనే ఉండిపోయింది. 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, కానీ ఇంకా లోకమునికి వాళ్ళకి సంబంధాలు తెగలే. 15 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు, కానీ ఇంకా లోకానుసరమైన ఆచారాలు, ఇంకా లోకానుసరమైన సంప్రదాయాలు, ఇంకా లోకానుసరమైన వ్యవహారాలు, ఇంకా లోకానుసరమైన ఆశలు, చిన్న చిన్న కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు ఇంకా మూల పాఠముల దగ్గరే ఉండిపోయి, ఇంకా పునాదులోనే ఉండిపోయి, ఇంకా నువ్వు వాటినే విడిచిపెట్టకపోతే, ఇంకా సాంప్రదాయాలను కాదనకపోతే, ఇంకా నువ్వు కట్టుబాట్లనే కాదనకపోతే, ఇంకా లోకంలోనే విషయాలను సంపూర్ణంగా విసర్జించకపోతే, ఇంకా నువ్వు సంపూర్ణురాలు ఎప్పుడవుతావు? ఎంతకాలమైనా సరే ఇంకా ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు సహాయం చేస్తానండి, నీకు కనీసం ఆ బాధ్యత లేక, కనీసం ఆ భారం లేక, కనీసం విశ్వాసంలో ఎదిగిన స్థాయి లేక, వాక్యానుసరమైన జీవితం లేక, ఇంకా మూల పాఠముల దగ్గర ఉండిపోతుంటే అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, వాటిని విడిచి కనీసం ఇప్పటి నుంచి అయినా మీరు సంపూర్ణులు అవ్వడానికి సాగిపోవాలనే మాట చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఏ సంపూర్ణత? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడతాడు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం సంపాదించుకునేంత వరకు కూడా మనము దినదినము మనం సాగిపోతూనే ఉండాలి. దినదినము మనం దేవుని కృపలో సాగిపోతూనే ఉండాలనే మాట జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ తెలియచేస్తూ ప్రత్యేకంగా ఆయన వర్ణిస్తున్న మాటదే, ఇక్కడ ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్న మాటదే. ఏమంటాడు తెలుసా? ఇదిగో మీరు హస్త నిక్షేపమును, పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అనుపునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశములు అని సంపూర్ణుల మగుటకు మీరేం చేయాలి? సంపూర్ణం అవ్వడానికి సాగిపోవాలి. అక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు అందరూ ముందుకు ఏం చేయాలి? మీరు ఎక్కడే ఉంటే, మీరు ఐగుప్తులో అద్భుతాలు చూశారు, ఐగుప్తులో మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసింది, అద్భుతాలు చేసింది, సూచక్రియలు చూపించింది, మహత్కార్యాలు చూపించింది, గొప్ప కార్యాలు చేసింది, ఆయన మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చింది. ఎక్కడే ఉండిపోతారని కాదు కదా, మీరు ఎక్కడికి వెళ్ళాలని? కానానికి వెళ్ళాలని కదా. కానానికి వెళ్ళాలి అంటే ఇంకా ఐగుప్తు ఒడ్డునే ఉండిపోయి, ఐగుప్తు పొలిమేరలోనే ఉండిపోయి మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తే వెళ్తారు. కాబట్టి మీరు ముందుకు ఏం చేయాలా? మీరు సాగిపోండి. మీరు కనుక మీ ముందు ప్రభు మిమ్మల్ని ఆవరించి ఆయన మేఘమును తోడుగా వచ్చి నడిపించుకుని వెళ్ళిపోతారు. మీరు ఎంతకాలం మీ భక్తి జీవితంలో,
ఇంతకాలం మీ ఆత్మీయ జీవితంలో ఇక్కడ మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తాడు, మీరు ఇంకా మూల పాఠముల దగ్గరగా, ఇంకా విసర్జించవలసిన విషయాలు పట్టుకుని తిరగడం దగ్గరగా, ఇంకా అలా ఉంటే ఎంతకాలానికి నువ్వు సంపూర్ణతను సంపాదించుకుంటావు, ఎంతకాలానికి నువ్వు ఆత్మీయతను సంపాదించుకుంటావు. కాబట్టి నువ్వు సంపూర్ణులు అవ్వడానికి మనం సాగిపోవాలనే మాట చెప్తాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం కొన్ని మాటలు ఆయన జ్ఞాపకం చేస్తే ఏమంటాడు, సంపూర్ణులు అవ్వడానికి సాగిపోండి అని చెప్పి ఇంకా దానికి వివరణ సామెతల గ్రంథాలు ఇస్తాను. చూడండి ఒకసారి సామెతల గ్రంథానికి వద్దాం, 4వ అధ్యాయం. సామెతల గ్రంథానికి వద్దాం, 4వ అధ్యాయం. దేన్ని విడిచి అక్కడ మూల పాఠములను విడిచి అని ఒక చోట అంటున్నాడు, కానీ సామెతల గ్రంథానికి వస్తే దానికి సంపూర్ణమైన వివరణ ఇస్తాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 14-15 వచనాలు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. భక్తిహీనుల త్రోవలో చేరొద్దు, దుష్టుల మార్గములో నడవద్దు, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగు, దాని నుండి తొలగిపోయి సాగిపోము అనే మాట చెప్తాడు. దేని నుంచి తొలగిపోవాలి? భక్తిహీనుల త్రోవ నుండి తొలగిపోవాలి, దుష్టుల మార్గం నుండి తొలగిపోవాలి. ఇదిగో నువ్వు ఎంతకాలం నీ భక్తి జీవితంలో ఇంకా దుష్టుల మార్గములోనే ఉంటే, ఇంకా ఇంతకాలం నీ భక్తి జీవితంలో ఇంకా భక్తిహీనుల మార్గములోనే ఉంటే, లోకస్తుల మార్గంలోనే ఉంటే, ఆ మార్గము నాశనానికి నడిపిస్తాడు, ఆ మార్గము నరకానికి నడిపిస్తుందంట, ఆ మార్గము నిత్య నరకాగ్నిలోనికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే మాట్లాడితే తెలుసా, దాని నుంచి తొలగి దేవుడు నీ కొరకు ఏర్పరిచిన మార్గంలో దాని నుంచి తొలగి ఎక్కడ నువ్వు సాగిపోవాలో తెలుసా, దాని నుంచి తొలగి ఎవరి వెంబడి సాగిపోవాలో తెలుసా. మార్కు సువార్తలో శిష్యులు చేస్తారు ఆ పనిని. మార్కు సువార్త 2వ అధ్యాయానికి వస్తే అక్కడ కొన్ని వివరణ మీకు ఇస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వచనం చదివితే అక్కడ మాట కనబడుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు ఆయన వెనకాల ఆ మార్గమున సాగిపోతూ వెన్నులు తుడుచుచుండిరి అనే మాట మీకు అర్థమవుతుంది. ఒకసారి రెండు చేతుల పైకి స్తోత్రం చెప్తామా? చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు కొంచెం స్పష్టంగా గమనించగలిగితే ఇప్పుడు సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాడు, భక్తిహీనుల మార్గము నుండి నువ్వు తొలగిపోయి దుష్టుల మార్గమును విడిచిపెట్టి ఆ మార్గములని కూడా తొలగి నువ్వు సాగిపోము అనే మాట చెప్తున్నాడు. ఎలా సాగిపోవాలండి, మరి ఏ మార్గములో వెళ్ళాలండి అని అంటే ఇక్కడ శిష్యులు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, వాళ్ళు యేసు వెంబడి యేసు వెళ్ళిన మార్గములో వాళ్ళు సాగిపోతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అదే మార్గము, యేసు ఏ మార్గములో అయితే వెళుతున్నాడో, యేసు ఏ బాటలో అయితే వెళుతున్నాడో, యేసు ఏ తీరులో అయితే నడుచుకుంటూ ఆయన వెళుతున్నాడో, వీళ్ళందరూ కూడా యేసుని వెంబడించుకుంటూ యేసు వెళ్ళిన మార్గంలో వెళ్ళి సాగిపోతున్నారు. ఇప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట, మోషే ఇశ్రాయేలు ప్రజలందరితో, నా సంఘముతో, నా పరిశుద్ధ సమూహముతో చెప్పవలసిన మాటదే, మీరు ఐగుప్తులో ఉండడానికి కాదు దేవుడు మిమ్మల్ని విడిపించింది, ఐగుప్తును దాటి కానానికి వెళ్ళడానికి, అలా కానానికి వెళ్ళడానికి మీరు ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. ప్రార్థనతో పాటు మీరు లేచి నిలబడి మీరు సాగిపోయే వారిగానే ఉండాలి. అదే మాట దానికి కొంచెం వివరణ పౌలు మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీరు మూల పాఠముల దగ్గర ఉండి పోవడం కాదు, మీరు సంపూర్ణులు అవ్వడానికి మీరు ప్రతినిత్యము కూడా సాగిపోవాలనే మాట చెప్తున్నాడు. స్తోత్రం. ఒకసారి మీరు భక్తిహీనుల మార్గంలో కాదా, మీరు దుష్టుల మార్గంలో కాదా, మీరు రక్షించబడిన దినం నుండి ఈ దినం వరకు మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ మీరు వస్తున్నారు కనుక ఇప్పుడు మీరు ఎవరి వెంబడి సాగిపోవాలి అంటే క్రీస్తును వెంబడిస్తూ మనం సాగిపోవాలి. గురి ఎత్తుకు మనం సాగిపోయే వారంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మనకి మళ్ళా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనం ఉన్న చోటు నుంచి మనం ముందుకు వెళ్ళగలిగిన వారంగా ఉండాలి. అక్కడే ఉండిపోతే సముద్రాలు విడిపోవు, అక్కడే ఉండిపోతే పరిస్థితులు మారం, అక్కడే ఉండిపోతే అన్న మాట ఎందుకంటే తెలుసా, మీరు చాలా మంది ఐగుప్తుని దాటి లోకాన్ని విడిచి ఐగుప్తుల అద్భుతాలు చూసి దేవుడు మేలు చేశాడని, దేవుడు అద్భుతాలు చేశాడని, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడని, మా జీవితంలో దేవుడు మాకు ఎన్నో మేలు చేసి విడిపించుకొచ్చాడని ఐగుప్తుని దాటి బయటకు వచ్చారు. అంటే కాదని చెప్పండి, ఐగుప్తుని విడిచి బయటకు వచ్చారు, పస్కాను ఆచరించి బయటకు వచ్చారు. కానీ ఎక్కడ ఆగిపోయారు తెలుసా? ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. చాలా భక్తి జీవితాలు ఎక్కడ అయిపోయింది తెలుసా? విగ్రహారాధనను విడిచొచ్చావు, లోకాన్ని విడిచొచ్చావు, లోకపు అలవాట్లను విడిచొచ్చావు, పస్కా బలిని అనుసరించి ఆచరించి దేవుని యొక్క రక్త మాంసములలో పాలివాడవై ఎర్ర సముద్రం దాకా వచ్చావు. కానీ అక్కడికి వచ్చి ఇంకా అక్కడే ఉండిపోయి ప్రార్థన చేస్తూ దేవుడు నా పరిస్థితులు ఎప్పుడు మారుస్తాడో, దేవుడు కానానికి ఎప్పుడు తీసుకెళ్తాడో, దేవుడు సంపూర్ణతలోకి ఎప్పుడు తీసుకెళ్తాడో
తీసుకెళ్తాడో, నాకు కంప్లీట్నెస్ ఇంకా రాలేదు అని చెప్పి అలా ప్రార్థన చేస్తుంటే మరలా దేవుడు రెండవసారి జ్ఞాపకం చేస్తున్నమాట. ఐగుప్తుని విడిచొచ్చిన నీవు, లోకాన్ని విడిచొచ్చిన నీవు, పస్కాలు ఆచరించిన నీవు, దేవుడు గొప్ప కార్యాలు చూసిన నీవు ఇక్కడ ఆగిపోతే మాత్రం కూడా కుదరదు సంగమా. నువ్వు ముందుకు సాగిపోయేదానిగా నువ్వు ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఆ మార్గములన్నీ కూడా విడిచి వచ్చావు, ఇక్కడ ఆగిపోతే ఎలాగా? ఆత్మీయ జీవితం కోసం ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఐగుప్తులో నువ్వు పడిన వేదనంతా నుంచి అద్భుతములు చేసుకుంటూ దేవుడు బయట తీసుకొచ్చాడే. ఇదిగో ఎర్ర సముద్రమును దాటగలిగితే మన్నా దిగి రావడం నువ్వు చూడగలుగుతావు, బండలోని నీళ్లు నువ్వు చూడగలుగుతావు. ఎర్ర సముద్రం దాటి నువ్వు రాగలిగితే నువ్వు నీటి బొగ్గల ఎందుకు నువ్వు నడిపించగలుగుతావు. మారా వంటి అనుభవాలను మధురముగా మార్చగలిగిన అనుభవాల బిడ్డలు వెళ్ళగలుగుతావు. ఎనుకో ప్రాకారం నువ్వు పడగట్టగలుగుతావు. ఇంకో పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని నువ్వు చూడగలుగుతావు. ఇంకొక మాట జ్ఞాపకం చేసిన, శత్రువులతో దేవుడు పోరాటం నువ్వు చూడగలుగుతావు. నీ పక్షంలో దేవుడు యుద్ధం చేయడం చూడగలుగుతావు. ఇవన్నీ చూడగలిగినట్లుగా నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని తెలుసా? ఎర్ర సముద్రాన్ని దాటడానికి నువ్వు ముందుకు సాగిపోగలగాల. ఇక్కడే ఉంటానండి, అవన్నీ నాకు ఇక్కడే దేవుడు చూపించాలంటే అంటే అవుతుందా? అవ్వదు. నువ్వు అరణ్యములో దిగి వచ్చుచున్న మన్నా చూడాలంటే ముందు ఏం దాటాలా? ఎర్ర సముద్రాన్ని దాటాలి. ఎనుకో ప్రాకారముల ద్వారా పడగొట్టడం దేవుడు నీకు చూపించాలంటే ముందు ఎర్ర సముద్రాన్ని దాటాలి. బండలో నుంచి నీళ్లు చూడాలి అనంటే ఎర్ర సముద్రాన్ని దాటాలి. శత్రువులతో దేవుడి పోరాటం నువ్వు చూడాలి అనంటే నీ ద్వారా చేస్తాడు. కానీ నువ్వు ముందు ఎర్ర సముద్రం దాటకుండా ఇక్కడే కూర్చుని, ప్రభా సముద్రం ఉంది ప్రభా, వెనకాల కష్టాలు ఉన్నాయి ప్రభా, వెనకాల శత్రువులు అవుతున్నారు ప్రభా, వాళ్ళు ఏం చేస్తారు ప్రభా, ఇక్కడ దేవుడు నేను దాటలేను ప్రభా, నేను ముందుకు వెళ్ళలేను ప్రభా, నేను ఇక్కడ ఉండిపోతాను ప్రభా, నా పరిస్థితులు అన్ని మార్చే ప్రభా అంటే ప్రార్థన చేస్తాను కాదని చెప్పట్లేదు బిడ్డ. కానీ నీలో మార్పు లేకుండా, నీలో కదలిక లేకుండా, నీలో ముందుకెళ్ళాలన్న ఆలోచన లేకుండా, నీలో పోరాడాలన్న బుద్ధి లేకుండా, నీలో ఖచ్చితంగా నేను ముందుకెళ్ళాలి, దేవుడి కొరకు సాధించాలన్న తపన పట్టుదల లేకుండా సముద్రాలు విడిపోవాలి అని అంటే దేవుడు మొట్టమొదటిగా చెప్తున్న మాట తెలుసా? నువ్వు ముందు లేచి సాగిపోవని ఇశ్రాయేలుతో చెప్పు. వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే నేను సముద్రాన్ని దాటించుకుంటే నేను ముందుకు తీసుకెళ్తాను. వాళ్ళు ముందుకు దాటగలిగితే, అందుకే యొర్దాను నదిని పాయలు చేసేటప్పుడు కూడా దేవుడు చెప్పాడు, యొర్దాను నదిని పాయలు చేసేటప్పుడు మందసాన్ని మోస్తున్న యాజకులు అరికాళ్ళు నీటికి తగలగానే అనే మాట ఉంటుంది. వాళ్ళ అరికాళ్ళు నీటికి తగలగానే అప్పుడు యొర్దాను 2 పాయల కింద అయిందంట. నేను ఎక్కడే ఉంటానండి, పనంతా అయిపోవాలండి అని అవుతుందా? చెప్పిన ఒక మాట, మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, మీరు ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కలిగి ఇసుక వేయించుకుని, సిమెంట్ వేయించుకుని, ఐరన్ వేయించుకుని, అన్ని చేయించుకుని నేను పని చేయనండి, పని వాళ్ళు ఎవరిని కేకేనండి, నేను డబ్బులు ఖర్చు పెట్టండి, ఈ ఎండ వచ్చేసింది కదండి, దేవుడే కట్టేయాలని చెప్పేసి వాళ్ళు కొంచెం ప్రార్థన అయితే పని అయిపోదా? ఏం చేయాలా? ఖచ్చితంగా కష్టపడాలి, పని చేయాలి, వాళ్ళ పరివారం సమకూర్చాలి. పరివారంతో కలిసి నువ్వు చేయలేకపోతే అవసరమైతే వాళ్ళ చేత చేయించగలిగిన క్యాపబిలిటీ నీ దగ్గర ఉండాలి. లేదు నేను చేసుకుంటానంటే వాళ్ళతో కలిసి నువ్వు కూడా పని చేయగలగాలి. అలా ఒక్క రోజులో అయిపోతా, మెల్లిమెల్లిగా నువ్వు అనుకున్న నిర్మాణం పూర్తయ్యేంత వరకు నువ్వు ప్రయాసపడుతూనే ఉండాలి. సాగిపోవడం అనంటే దేవుడు అదే చెప్పాడు అక్కడ. నీ ఆత్మీయ పరుగు, ఆత్మీయ జీవితము, తపన, తీవ్రత ఎక్కడో ఆగిపోయింది. అందుకే దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, ఇదిగో గొప్ప 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 అద్భుతాలను నేను ముందు నేను చూపించబోతున్నాను. ముందు దాటగలిగితే మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది దాటడానికైనా, అవి చూడడానికైనా నువ్వు ఉన్న చోటు నుంచి లేచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థనను కొనసాగించుకుంటే నువ్వు ముందుకు సాగిపోయేదాన్ని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. వాటన్నిటిని నేను చేయగలుగుతాను, వాటన్నిటిని నేను చూపించగలుగుతాను. ముందు లేచి నువ్వు సాగిపో, ముందు లేచి నువ్వు సాగిపో. ఎలా సాగిపోవాలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఒక 2-3 మాటలు చెప్పిన త్వరగా నేను ముగిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. వెంటనే యేసు చేయి చాపి పట్టుకుని, అల్ప విశ్వాసి నీవెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను అన్న మాట మీరు చూడొచ్చు. వెనక సందర్భం చాలా సార్లు చాలా రకాలుగా నేను మీకు వివరించుకుంటూ వచ్చిన వాడిని చాలా సార్లు మీకు నేను వివరించాను. ఇక్కడి నుంచి కొన్ని మాటలు శ్రద్ధగా మీరు వింటున్నాను. చాలా రకాలుగా నేను వివరించాను. జరిగిందంటే తెలుసా? యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టేసిన తర్వాత, విస్తారమైన జనులకు పంచిపెట్టిన తర్వాత, ఇప్పుడు శిష్యులను ఆ సాయంత్రం బలవంతం చేసి మాట్లాడతాను, మీరు ముందు వెళ్ళిపోండి, నేను కొంచెం ప్రార్థన చేసుకుని వస్తానన్నాడు. సరే, ఈ శిష్యులందరూ కూడా దోణి వేసుకుని బయలుదేరంటే గలయ ప్రాంతం కూడా ఆ సముద్రం కూడా వీళ్ళు బయలుదేరితే మధ్యరాత్రి అయిపోయింది. ఆ రాత్రి వేళలో ఆ భయంకరమైన అలజడి, తుఫాను, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే వీళ్ళు కంగారు పడ్డం మొదలు పెట్టారు. కొంచెం చూడండి మాటలన్నీ కూడా మీరు వెనక్కి
పరిస్థితులతో మాట్లాడుతూ వీళ్ళ ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. సరే హ్యాపీగా సాగిపోతుంది కదా జీవితం, హ్యాపీగా సాగిపోతుంది కదా పరిస్థితి అంతా కూడా అనుకున్న టైంలో రాత్రి 4వ జామున యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ ఆయన వస్తున్నాడో వీళ్ళందరూ చూసి భయపడడం మొదలు పెట్టారంట, కేకలేయడం మొదలు పెట్టారు. పోతాం పోతాం దెయ్యం దెయ్యం అని కేకలేస్తుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతూ అబ్బాయి నేనే కంగారు పడకండి అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ నుంచి నా మాట జాగ్రత్త చూడండి. ఎప్పుడైతే దేవుడు ఆ మాటలు చెప్పాడో ఇప్పుడు పేతురు వెంటనే మాట్లాడుతూ తెలుసా, ప్రభా నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు సర్వశక్తివంతుడు అయితే, నువ్వు నిజంగా అధిపతి కలిగిన వాడు అయితే, మేము వెంబడిస్తున్న ఎస్ఐఓ నీవే అయితే నీ దగ్గరికి రావడానికి నాకేం కావాలా? నాకు శక్తి, నాకు సెలవి, నాకు ఒక మాట చెప్పు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ మాట చెప్తున్నాడు 28 నీవే అయితే నీళ్ళ మీద నీ యొద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవు అని చెప్పాడు. ఆ మాట ఎందుకు అంటున్నాడు? నువ్వు సెలవిస్తే, నువ్వు మాట్లాడితే నేను నీటి మీద కూడా నడవగలుగుతాను. నీ మాటకంత శక్తి ఉంది, నీ మాటకంత క్యాపబిలిటీ ఉంది. నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు మాట్లాడితే నేను వస్తున్నాను కాబట్టి ఒకటి నీ మాటను పట్టుకుని నేను రాగలుగుతాను. రెండో మాట ఏంటి తెలుసా? నీ మాటకు లోబడి ఇదిగో దేవుడే చెప్పాడు పేతురు రమ్మని మనం ముంచేయకూడదు అని చెప్పి నీళ్లు కూడా సిద్ధపడతాయి. నీళ్లు ప్రిపేర్ అయి ఉంటాయి, నేను ప్రిపేర్ అయి ఉంటాను. సో కాబట్టి నీ మాట నాకు ధైర్యాన్ని ఇస్తుంది, బలమునిస్తుంది, శక్తిని ఇస్తుంది కనుక నీకు ఇష్టమైతే నాకు సెలవు ప్రభా, నేను వస్తాను నీకు నీ దగ్గరికి నీటి మీద అని చెప్పేసి అంటే ఇప్పుడు దేవుడు ఆ మాట ఆలకించి వెంటనే ఆయన అంటున్న మాట తెలుసా, రా వచ్చే అని చెప్పేసి అన్నాడు. ఆయన ఆ మాట చెప్పంగానే, ఆ మాట రా అనగానే ఇప్పుడు పేతురు దిగి ముందుకు నడవడం మొదలు పెట్టాడంట. నా మాట ఇక్కడ నేను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దోణి నుంచి దిగి మెల్లిమెల్లిగా ముందుకు అడుగులేయడం మొదలు పెట్టాడో, మెల్లిగా తానలో చోట నుంచి యేసు ప్రభు దగ్గరికి అడుగులేయడం మొదలు పెట్టాడో, కొద్ది దూరం బాగానే జరిగింది ప్రయాణం అంతా కూడా, కొద్ది దూరం బాగానే పడ్డాయి అడుగులన్నీ కూడా, కొద్ది దూరం ప్రయాణం అంతా కూడా బాగానే సాగిపోయింది. ఇది చెప్పడానికి నీకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు వెళతా ఉన్నాడు, సాగిపోతున్నాడు, కొంచెం ముందుకు వెళ్తున్నాడు, యేసు ప్రభువుని చూస్తున్నాడు. అబ్బో ప్రభా ఇంకా నీ దగ్గరికి నేను వచ్చేస్తున్నాను, నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, ఇదిగో నా ధోనిని విడిచిపెట్టి, పరిస్థితులు విడిచిపెట్టి, వాటన్నింటినీ కాదని నేను నీటి మీద నడుచుకుంటూ నీ దగ్గరికి వచ్చి చాలా సంబరపడిపోతూ ఎక్సైట్మెంట్ తోటి, చాలా సంతోషంతో యేసు ప్రభువుని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. బానే ఉంది. యేసు ప్రభువును చూసుకుంటూ సాగిపోయినంత కాలము, యేసు ప్రభువును చూస్తూ నడిచినంత కాలము ఏ ఇబ్బంది మనోడు కలగల, ఏ కష్టము మనోడు కలగల, ఏ ప్రాబ్లం మనోడు కలగల, ఏది కూడా పేతురు దరికి చేరలేదు ఎలాంటి పరిస్థితులు చుట్టూ ఉన్నప్పటికీ. సరే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ పక్కన మాట కనబడుతుంది, 30 గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. అంటే గాలి ముందు ఉందా లేదా? అప్పటికే ముందు ఉంది కానీ మనోడు దాన్ని పట్టించుకోలే. అప్పటికే కష్టాలు ముందున్నాయి కానీ పట్టించుకోలే. అప్పటికే పరిస్థితులు బాగోలేదు ముందు కూడా కానీ పట్టించుకోలే. ఆయన దృష్టి, ఆలోచన, పరిస్థితి ఇదంతా కూడా దేవుని మీదే ఉంది కనుక గాలి వేస్తున్నా, సముద్రం అలజడి కలుగుతున్నా, లోపల ఇబ్బంది కలుగుతున్నా, ఒకంత భయం ఉన్నా, ఏమున్నప్పటికీ కూడా ఆయన ముఖము చూస్తూ ఉన్నంత సేపు కూడా హ్యాపీగా సాగిపోయింది జీవితం అంతా కూడా, ప్రయాణం అంతా కూడా సాఫీగానే సాగిపోయింది. ఇప్పుడు ముఖము మీద నుండి దృష్టి గాలి మీదకి ఎప్పుడైతే వెళ్ళిందో ఇప్పుడు మెల్లిమెల్లిగా ఏమవడం మొదలు పెట్టాడంటే కిందకు మునిగిపోవడం మొదలు పెట్టాడు. ఈ మాటకి ఎందుకంటే తెలుసా, అప్పటికే ముందు గాలి ఉంది, అప్పటికే ముందు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మీలో చాలా మంది ఈ మాట అంటారు, మునుపు బాగానే ఉండేదండి పరిస్థితి, కానీ ఇప్పుడు ఎందుకో నేను నిలబడలేకపోతున్నానండి, ఎందుకో నేను చేయలేకపోతున్నానండి, ఎందుకో పరిస్థితులన్నీ నాకు అనుమతించట్లేదండి, ఎందుకో చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ నాకు అనుకూలించట్లేదండి. ఎందుకు అనుమతించట్లేదంటే ఒకప్పుడు కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి, ఒకప్పుడు కూడా ఈ బాధలు ఉన్నాయి, ఒకప్పుడు కూడా ఈ అవమానాలు, ఒకప్పుడు కూడా ఈ నిందలు, ఒకప్పుడు కూడా ఈ పరిస్థితులు, ఒకప్పుడు కూడా ఈ కష్టాలు ఉన్నాయి. కానీ అప్పుడు నువ్వు చేయడానికి, అప్పుడు ముందుకెళ్ళడానికి, అప్పుడు సాధించుకుని రావడానికి, అప్పుడు నువ్వు చేయడానికి కారణం తెలుసా, నీ దృష్టి అంతా కేవలం ప్రభు మీద ఉంది కనుక నువ్వు నడవగలిగావు. కానీ మెల్లిమెల్లిగా పరిస్థితుల మీదకి వెళ్ళింది దృష్టి, మెల్లిమెల్లిగా కుటుంబం మీదకి వెళ్ళింది దృష్టి, మెల్లిమెల్లిగా లోకం మీదకి వెళ్ళింది దృష్టి. అలా మెల్లిమెల్లిగా దృష్టి తప్పడాన్ని బట్టి నువ్వు ఆ పరిస్థితుల్లో మునిగిపోతున్నావు. కుటుంబ పరిస్థితుల్లో మునిగిపోతూ, ఆర్థిక పరిస్థితుల్లో మునిగిపోతూ, అనారోగ్య స్థితిలో మునిగిపోతూ, లోకానుసరమైన శ్రమలో మునిగిపోతూ, లోకానుసరమైన కోరికల్లో మునిగిపోతూ, ముందులేవో ఇవన్నీ అన్ని అక్కడే ఉన్నాయి. కానీ నీ దృష్టి అప్పటిదాకా ఎక్కడ ఉంది? అంతవరకు నీ దృష్టి ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. అవన్నీ అలాగే ఉన్నా వాటి మీద నడుచుకుంటే హ్యాపీగా వెళ్ళిపోయింది పరిస్థితి. కానీ ఇప్పుడు దృష్టి కొంచెం లోకం మీదకి మరలింది, దృష్టి కొంచెం డబ్బు మీదకి మరలింది, దృష్టి కొంచెం లోక సహవాసాల మీదకి మరలింది, దృష్టి కొంచెం లోక సంబంధమైన ఆశల మీదకి మరలింది. ఇప్పుడు ఏమైపోతుంది పరిస్థితి? మెల్లిమెల్లిగా మునిగిపోవడం మొదలు పెట్టాడంట. దృష్టి కొంచెం వెనక్కి తిరిగి అరే నేను వెళ్తున్నాను కదా అన్నట్లుగా చూస్తుండొచ్చు, నేను కాబట్టి వెళ్ళిపోతున్నాను అంటున్నట్లుగా చూస్తుండొచ్చు. మేబీ మెల్లిగా డ్రౌన్ అయిపోవడం మొదలు పెడితే ఇప్పుడు దేవుడు మాట్లాడిన మాట అలా మునిగిపోతున్నాడని గుర్తించి అలా మునిగిపోతా ఉంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా, ప్రభా
నన్ను రక్షించమని కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఆయనకి ఏదొచ్చు, కానీ ఆయన సామర్థ్యం ఆయన గుర్తులేదు. ఆ రోజు ఈదుకుంటూ వెళ్ళిపోగలడు. పేతురే తప్పుడే కాదు, హ్యాపీగా ఈదుకుంటూ వెళ్ళిపోగలుగుతాడు. కానీ ఆ రోజు తనకున్న సామర్థ్యం గుర్తుకు రాలే, తనకున్న పరిస్థితి గుర్తుకు రాలే. ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట గుర్తుపెట్టుకోగలిగితే, దేవుడు మొదటిగా మాట్లాడుతున్న మాట, అరే నీ ప్రయాణం విశ్వాసంతో ప్రారంభించావు కదా, నువ్వు బయటకు రావడం విశ్వాసంతో వచ్చావు కదా, నువ్వు ప్రయాణం ప్రారంభించడం విశ్వాసంతో, ధోనిలో ఉన్నంత వరకు నీ విశ్వాసం బాగానే ఉంది, ధోనిలోంచి బయటకు వచ్చినప్పుడు నీ విశ్వాసం బాగానే ఉంది, ప్రయాణము ప్రారంభం విశ్వాసంతో ప్రారంభించవే, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు విశ్వాసంతో వచ్చారే, ఈ పదద్భుతాలు చూసుకుని అబ్బబ్బో దేవుడు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడని బాగానే వచ్చారు కదా, మరి ఎర్ర సముద్రం దాకా వచ్చినప్పుడు ఏమైపోయింది? నువ్వు వచ్చేటప్పుడు బాగానే ప్రారంభించావు కదా ప్రయాణం, నీ ఆత్మీయ జీవితం పునాదుల్లో బాగానే ఉంది కదా, ప్రాంతంలో కట్టబడ్డావు, వాక్యంలో కట్టబడ్డావు, స్థితిలో కట్టబడ్డావు, అబ్బో పరిశుద్ధతలో కట్టబడ్డావు, ప్రారంభం బాగానే ఉంది. కానీ ఈరోజు ఎంతవరకు సాగుతూ వచ్చావు, మరి ఇప్పుడు ఎందుకు మునిగిపోతున్నావు? ఇప్పుడు ఎందుకు ఆగిపోతున్నావు? ఇప్పుడు ఎందుకు దిగజారిపోతున్నావు? ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఒకప్పుడు దేవుని కొరకు నేనేదో చేయాలి అన్న రోషం నీకు బాగానే ఉండేది, మరి ఇప్పుడు ఎందుకు లోకంలోకి వెళ్ళిపోతున్నావు? మరి ఇప్పుడు ఎందుకు దిగజారిపోతున్నావు అని చెప్పి దానికి ఆన్సర్ కూడా ఆయనే చెప్తాడు. ఏమో తెలుసా? అరే అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వేమయ్యావు? ఎందుకు నువ్వు సందేహపడ్డావు? ఎందుకు నీకు ఆ సందేహం వచ్చింది? ఇప్పుడు నువ్వు మునిగిపోవడానికి కారణం, ఎంతవరకు నేను వచ్చానే, ఇక నేను ముందుకు వెళ్ళగలుగుతానా? ఎంతవరకు నేను వచ్చానే, ఇక నేను చేయగలుగుతానా? ఎంతవరకు బాగానే ఉంది, కానీ ఇక ముందు నేను చేయగలుగుతానా? ఎంతవరకు నడిపించిన దేవుడు ముందుకు నడిపించలేడా? ఎంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఇంకొంచెం 4 అడుగులు వేసలేడా? ఎంతవరకు క్షేమంగా తీసుకొచ్చిన దేవుడు ఇంకొంచెం ముందుకు దేవుడిని తీసుకెళ్ళగలుగుతాడు కదా. కానీ ఎక్కడికి వచ్చాక సందేహాలు బయలుదేరినాయి మనోడికి. ఇక్కడికి వచ్చాక బయలుదేరిన సందేహాలని. ఈ మాట నీకు ఎందుకంటే తెలుసా? గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, ఎంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు నీకున్న పరిస్థితులను బట్టి నీకు సందేహాలు లెగిస్తూ ఉంటే నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పగలుగుతాను. నీ ఎదుట నిలబడిన వాడు, నువ్వు ఎవరినైతే ఎంతవరకు చూస్తూ నడుస్తూ వచ్చావో, నీ ఎదుట నిలబడిన వాడు, నిన్ను రక్షించగలిగిన వాడు, నీటి మీద రమ్మని నీకు సెలవిచ్చిన వాడు, నీ సందేహముల కంటే శక్తివంతుని గుర్తుపెట్టుకో. దేవుడికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. మనకు వచ్చే సందేహాల కంటే శక్తివంతుడు ఆయన, మనకు వచ్చే అనుమానాల కంటే గొప్ప దేవుడు ఆయన. గుర్తుపెట్టుకో బిడ్డ, ఎంతవరకు నడిపిస్తాడో ఇక తరిగి తీసుకెళ్ళగలిగిన వాడు ఆయన. చేతులు ఇచ్చి మాట్లాడుతున్న మాట, ఇంకొక మాట జ్ఞాపకం చేయనా? అక్కడ మీరు గమనించగలిగితే యేసు వెంటనే చేయి చాపి పట్టుకుని అప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ కూడా అప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు దాకా ఇక్కడ దాకా మారొచ్చా కదా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడాడు. చేయించి వాడిని పట్టుకుని అప్పుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన బలపరిచి అప్పుడు గద్దిస్తున్నాడు, బలపరిచి అప్పుడు లోపం ఏంటో చెప్తున్నాడు. దేవునికి మనుషులకి ఉన్న తేడా ఏంటో తెలుసా? దేవునికి మనుషులకి ఉన్న తేడా అక్కడే స్పష్టంగా అర్థమవుతుంది మనకి. మనుషులకి దేవునికి ఉన్న తేడా ఏంటో తెలుసా? మనుషులు ఏం చేస్తారు తెలుసా? ముందు కించపరిచి అటు తర్వాత సహాయం చేయాలనుకుంటే చేస్తారు. కానీ దేవుడు అలా కాదు, ముందు బలపరిచి అటు తర్వాత ఆయన మనుషులకి దేవునికి ఉన్న తేడా అదే. మనుషులు ముందు కించపరిచి, ముందు అవమానపరిచి, ముందు నీచంగా మాట్లాడి అటు తర్వాత వాళ్ళు సహాయం చేయాలనుకుంటూ చేస్తారు. కానీ దేవుడు అలా చేయట్లే. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ముందు లేవలెత్తి అటు తర్వాత లోపం అంతా కూడా తెలియచేసి సరి చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. పెట్టుకో. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? అల్ప విశ్వాసి అని మాట్లాడుతున్నాడు. అంటే ప్రయాణం ప్రారంభం విశ్వాసంతో ప్రారంభించిన మధ్యలోకి వచ్చేసరికి విశ్వాసం ఏమైపోయింది? మెల్లిమెల్లిగా గాలి కలిసిపోవడం మొదలుపెట్టింది. అంటే అల్ప విశ్వాసం అంటే విశ్వాసం లేదని కాదు, విశ్వాసం సన్నగిల్లిపోయింది. విశ్వాసం మెల్లిమెల్లిగా కోల్పోవడం మొదలుపెట్టాడు. విశ్వాసమును భయం ఆవరించడం మొదలుపెట్టాడు. నీకు అది అర్థం కావాలి. విశ్వాసమును భయం ఆవరించడం మొదలుపెట్టాడు. ఇదే మాట ఇంకో చోట కూడా మాట్లాడతాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి. దీన్ని కొంచెం నేను వివరించి ముందుకు తీసుకెళ్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 25 నుంచి చదువుతాను. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్న మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపారు. అందుకు ఆయన మళ్ళా ఇదే మాట మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా ఆ రెండు కూడా మిక్కిలి నిమ్మళమాయను అనే మాట మీరు అక్కడ గమనించవచ్చు.
గమనించవచ్చు. ఒకసారి రెండు చేతుల పైకి స్తోత్రం చెప్తారు, చెప్పాలి హల్లెలూయా. యేసు ప్రభు వారు ప్రసంగం చెప్పి తన శిష్యులందరినీ కూడా తీసుకుని వెళ్తా ఉన్నాడంట. ఇదే సందర్భాన్ని మరలా మీరు మార్కు సువార్తలో చూడొచ్చు. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి కూడా మీరు గమనించవచ్చు. ఆయన తన శిష్యులందరినీ కూడా తీసుకుని వెళ్తా ఉంటే ఆయన వాడ దరికి చేరుకుని తలవాల్చుకుని ఆయన మెల్లిగా నిద్రపోవడం మొదలు పెట్టాడు. ఇది జరిగిన పరిస్థితి అంతా. ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు, లోపల ఎవరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆయన ఏమో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ఇలా రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఒక్క దోనే వెళ్ళట్లేదు, చాలా దోణలు వస్తూ ఉన్నాయి, చుట్టూ చాలా దోణలు వస్తూ ఉంటే ఇప్పుడు భయంకరమైన తుఫాను అలుముకుంది. అలలన్నీ కూడా లేచి, ఆ తుఫానులన్నీ కూడా లేచి, అలలన్నీ కూడా లేచి ఈ దోణి మీద కొడతా ఉంటే వీళ్ళందరికీ చాలా భయం అనిపించింది. ఎందుకనంటే వీళ్ళ సామర్థ్యం వీళ్ళ గుర్తుకు రాలేదు, చాలా టెన్షన్ వచ్చేసింది. అయ్యో మనం మునిగిపోతామేమో, చచ్చిపోతామేమో అని గుర్తు భయం వేసేసి గబుక్కుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన నిద్రలో ఉన్నాడు కదా, రెస్ట్ తీసుకున్నప్పుడు లేపి, అయ్యా నేను చచ్చిపోతున్నాను, నీకు అమాత్రం టెన్షన్ లేదా, నీకు అమాత్రం అసలు కంగారు లేదా, నీకు అసలు కనీసం చింత లేదా మా కోసం, మేము ఎంత బాధపడుతుంటే, మేము ఎంత ఇబ్బంది పడుతుంటే, మేము ఎంత టెన్షన్ పడుతుంటే నువ్వు అంత రిలాక్స్డ్ గా అంత కూల్గా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ప్రభా, ఒకసారి మా పరిస్థితులతో చూడు ప్రభా అని చెప్పేసి అని వీళ్ళకి ఆకలేస్తా ఉంటే దేవుడు లేచి లేవగానే మొదట అన్న మాట తెలుసా, అల్ప విశ్వాసులారా. ఎందుకేమో ఏమొచ్చింది వీళ్ళకి చెప్పాలి, ఏమొచ్చింది, మాట్లాడాలి, భయం వచ్చేసింది. వాళ్ళలో మొదట వచ్చింది ఏంటి తెలుసా, వాళ్ళ విశ్వాసాన్ని ఏం కమ్ముకుందంట, భయం కమ్ముకుంది. వాళ్ళ విశ్వాసాన్ని భయం అలుముకోవడం మొదలు పెట్టింది. గుర్తుపెట్టుకో, నీ విశ్వాసాన్ని ఎప్పుడైతే భయము కమ్ముకుంటుందో నీ విశ్వాసం మెల్లిమెల్లిగా ఏమైపోద్ది, సన్నగిలిపోతుంది. నువ్వు నిలబడలేవు. ఇక్కడి నుంచి నీకు అర్థం అవడానికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. మెల్లిగా దాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలంటే 4:35 వచనం చదువుతున్నా మార్కు సువార్త. ఆ దినము సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి వెళదామని చెప్తే జనులను పంపేసి ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని వెళ్ళారు. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వస్తా ఉన్నాయి. అప్పుడు పెద్ద తుఫాను రేగి, ఆ మాట కొంచెం జాగ్రత్తగా చదవండి ఒకసారి. పెద్ద తుఫాను రేగింది, చాలా పెద్ద తుఫాను రేగి ఏ దోణి మీద కొట్టిందంట. అంటే చాలా దోణులు ఉన్నాయి, వాటన్నిటికీ ఇబ్బంది ఏమి లేదు, చాలా దోణులు ఉన్నాయి. సముద్రం అని అంటే ఒకటే ఉంటుందా షిప్పు? నమ్మకం సముద్రంలో పడవ ఒకటే ఉంటుందా? లేదు కదా, కొన్ని వందల పడవలు ఉంటాయి, అందులో ఎన్నో పడవలు ఉంటాయి. ఇప్పుడు ఆ పడవలన్నిటి మీద ఇబ్బంది కలగలే. యేసు ఏ దోణిలో అయితే ఉన్నాడో, యేసు ఎక్కడైతే ఉన్నాడో ఆ దోణి మీద చాలా పెద్ద తుఫాను వచ్చి ఆ దోణిని కొట్టడం మొదలు పెట్టిందంట. గుర్తుపెట్టుకున్నమాట, చాలా సార్లు భక్తిగానే ఉంటున్నానండి, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానండి, ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటున్నానండి, పరిశుద్ధతను కాపాడుకుంటున్నానండి, యథార్థంగా ఉంటున్నానండి, ఏ తప్పిదము చేయట్లేదండి. కానీ ఎందుకో నాకు ఈ కష్టాలు, ఎందుకో ఈ నిందలు, ఎందుకో ఈ బాధలు, ఎందుకో ఈ అవమానాలు, ఆయన దేవుడు నాతో ఉన్నాడా లేడా అన్న సందేహం కూడా కొన్ని సార్లు నాకు వచ్చేస్తుందండి అని చెప్పేసి అంటే నేను ఒక మాట అంటాను, సముద్రం అంతా నిమ్మలంగా ఉన్నట్లుగా అనిపించిన ఆయన ఉన్న దోణి మీద ఏమొచ్చిందంట, తుఫాను చెరిగింది. మిగిలిన దోణిల మీదకి ఎందుకు రాలేదండి అని అంటే ఆ మిగిలిన దోణిలో ఆయన లేడు. సో కాబట్టి నీకు ఇంకా క్లియర్ అర్థం కావాల్సిన విషయం తెలుసా, తర్వాత అధ్యాయాన్ని చదివితే ఆ దోణి మీదకి ఎందుకు తుఫాను వచ్చిందో నీకు అర్థమవుతుంది. ఆ దోణి మీదకి ఆ తుఫాను ఎందుకు రావాల్సి వచ్చిన పరిస్థితి ఉందో కూడా నీకు అర్థమవుతుంది. 5వ అధ్యాయంలో దేవుడు గెరాసీనుల ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తిని రక్షించడానికి, సేన అనే దెయ్యములు పట్టిన వాడిని రక్షించడానికి, కొన్ని వందల వేల దెయ్యాలు పట్టేసిన వాడిని రక్షించడానికి ఆ ప్రాంతమంతని కూడా దేవుడు కాపాడడానికి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు సాతానుడి యొక్క సామ్రాజ్యాన్ని దేవుడు కొల్లగొట్టడానికి, కోల్చడానికి వెళుతున్నప్పుడు వాడు చేస్తున్న ప్రయత్నమే ఇదంతా కూడా, వాడు తీసుకొస్తున్న తుఫాను ఇదంతా కూడా. ఒకవేళ సాఫీగా వెళ్ళిపోతే, వీడి కనుక ప్రాంతానికి వెళితే అక్కడ ఖచ్చితంగా అద్భుతం జరిగితే, అంతవరకు సాతానుడి యొక్క స్ట్రాంగ్ హోల్డ్ గా ఉన్న ఆ ప్లేస్ అంతా కూడా ఇక వాడి ఆధిపత్యం పోతుంది, వాడి అధికారం పోతుంది, వాడికి ఉన్న సమస్తం ఆధిపత్యాలన్నీ కూడా పోతాయి. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా వాడి చేతిలో బయటికి వెళ్ళిపోతుంది కనుక ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఇంకా బంధించి ఉంచడానికి, ఇప్పుడు ఆ ప్రాంతం విడిపించబడకుండా ఎవరు నా పేలంటే యేసు ప్రభు నా పేరు. యేసు ప్రభు అక్కడికి వెళ్లకుండా ఉంటే సాతానుడు అని పని చేసుకుంటూ ఉండొచ్చు, సాతానుడు ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఇప్పుడు ఏడిపించుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఎరిగి ఇప్పుడు యేసు ప్రభు ఆపడం వాడి వల్ల కాదు కాబట్టి నేను తీసుకొచ్చాడు సముద్రంలో. వాటికి అర్థమవుతుందా? అసలు వాస్తవం గమనించండి, యేసు ప్రభు మీదకి లేచేంత ధైర్యం ఉంటుంది సముద్రానికి. అసలు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చిన శక్తివంతుడు ఆయన. యేసు ప్రభువుని ముంచేసేటంత శక్తి ఉంటుందా? సాధారణంగా ఆయన ఒక్కసారి సీరియస్ గా చూస్తే సరిపోతుంది. కానీ అక్కడ ఇంకో మాట గమనించండి, ఆయన లేచి సముద్రాన్ని గద్దించి అనే మాట మీకు కనబడుతుంది. ఎందుకు గద్దించాల్సి వచ్చింది?
ఎవరిని గద్దించాడు దేవుడు? బైబిల్ అంతా కూడా మీరు జాగ్రత్తగా చదివితే ఆయన దురాత్మల్ని గద్దించాడు, సాతానుని గద్దించాడు. ఆయనే చెప్తాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోతున్న దేవుడు వాక్యం చెప్తుంది. ఇప్పుడు గద్దింపు అనేది ఎదిరించాల్సింది సాతానుని. ఇప్పుడు నా మాట గుర్తుపెట్టుకోగలిగితే, ఇప్పుడు గాలిని లేచి గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు అని అంటే దాని అర్థం తెలుసా? అది ఎవరి వల్ల వస్తుందో ఎరిగిన దేవుడు ఆ వెనక కారణమైన సాతానుని గద్దించడం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు తన కార్యాన్ని జరిగించుకోవాలని అనుకున్నప్పుడు అది ఆపడానికి సాతానుడు వాడి ప్రయత్నంగా వాడు ఏం తీసుకొచ్చాడు? తుఫాను తీసుకొని వచ్చాడు. ఎందుకు? ఆ తుఫాను ద్వారానైనా సరే వీళ్ళ ప్రయాణాన్ని ఆపేద్దామని. నేను ఈ మాట ఎందుకంటే తెలుసా, నువ్వు సాగిపోతా ఉన్నప్పుడు, నువ్వు ముందుకు వెళ్తా ఉన్నప్పుడు, దేవుని కార్యాలు నీ జీవితంలో చూడాలి అని అనుకున్నప్పుడు సాతానుడు నీ జీవితంలో కొన్ని తుఫానులను అకస్మాత్తుగా తీసుకురావచ్చు. ఆర్థికపరమైన తుఫాన్లు కానివ్వండి, ఆరోగ్యపరమైన తుఫాన్లు కానివ్వండి, కుటుంబపరమైన తుఫాన్లు కానివ్వండి. ఎందుకు వాడి తీసుకొస్తాడు? నీ ప్రయాణాన్ని అక్కడ ఆపేయడానికి. ఎందుకు ముందుకు వెళ్ళకూడదు? నీ ప్రయాణం ముందుకు సాగితే వాడి సామ్రాజ్యానికి ఎంత ప్రమాదము నీకంటే వాడికి ఎక్కువ తెలుసు. కాబట్టి దేవుడు నీ ద్వారా ఏ కార్యము జరిగించగలడో వాడు ఎరిగిన వాడు. కాబట్టి నిన్ను ఎక్కడ ఆపేయడానికి, నీ ప్రార్థన ఎక్కడ ఆపేయడానికి, నీ వాక్య ధ్యానం ఎక్కడ ఆపేయడానికి, నీ పరిశుద్ధతను ఎక్కడే కొలాప్స్ చేయడానికి, వాడి సముద్రంలోనే ప్రయాణం ఆపేయడానికి, ఆ జీవిత నావను ఆపేయడానికి వాడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనలో చాలా మంది చేసేటువంటి తెలుసా, ఈ తుఫాను చూసుకుని, ఈ అలజడి చూసుకుని, ఈ కష్టాలు చూసుకుని, ఈ నిందలు చూసుకుని, ఈ బాధ చూసుకుని, ఇంకా నా వల్ల ప్రార్థన అవుతండి, ఇంకా నేను పరిశుద్ధుడు నిలబడలేనండి, ఇంకా నేను ముందుకు వెళ్ళలేనండి, ఇంకా ఏ కార్యాలు చేయలేనండి అని ఇక్కడే డ్రౌన్ అయిపోతాను. కానీ గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డ, నేను అంటాను, నువ్వు ఈ అలజడి సాతానుడి వల్ల వచ్చింది, ఈ నింద సాతానుడి వల్ల వచ్చింది, ఈ ఇబ్బంది సాతానుడి వల్ల వచ్చింది, వాడు చేస్తున్న నీచమైన కార్యాల వల్ల జరుగుతుంది. ఇదిగో గెరాసీనుల ప్రాంతంలో నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. మేమందరం ఒక వెళితే ఒక ప్రాంతం అంతటి కూడా దేవుడు విడిపించగలుగుతాడు అన్న నిర్దేశం, అన్న ఖచ్చితమైన నిశ్చయత మీద నువ్వు ముందుకు వెళ్ళగలిగితే, వాడు చేస్తున్న ఏ ప్రయత్నాన్ని కూడా నువ్వు ఆగకుండా, ఏ ప్రయత్నంలో నువ్వు ఆగిపోకుండా, నలిగిపోకుండా, నిలబడిపోకుండా నువ్వు ముందుకు సాగిపోతూ వెళ్ళగలిగితే, నేను అంటాను, ఒక్కడు కాదు నీ ద్వారా రక్షించబడేది, గెరాసీనుల ప్రాంతం అంతా కూడా రక్షించబడగలుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. యేసయ్య ఉన్న ధోని మీదకి కొట్టినప్పుడు లోపల ఆయన నుండి ఆయన లేచి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభా, సాతానుడు ఎంత గలిబిలి చేస్తున్నాడు, ఇదిగో చుట్టూ సాతాను గలిబిలి ఎంత ఎక్కువైపోయిందో చూడు, ఎన్ని నిందలు వచ్చేసాయి చూడు, ఎంత తుఫాను వచ్చేసిందో చూడు, ఎన్ని అవమానాలు వచ్చేసాయి చూడు, ఎన్ని అనారోగ్యాలు వచ్చేసాయి చూడు, ఎన్ని అప్పులు వచ్చేసాయి చూడు అని వీళ్ళందరూ కూడా లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన లేపు ఆయన దగ్గర ఏడి చేస్తుంటే, ఒరే తుఫాను ఉందన్న మాట నిజమే, నాకు తెలుసు తుఫాను ఉంది, చూస్తాను కనపడుతుంది కదా, నీకు అప్పు ఉంది నాకు తెలుసా విషయం, నీకు అనారోగ్యం ఉంది ఆయనకి తెలుసా విషయం, నీ చుట్టూ నిందలు ఉన్నాయి ఆయనకి తెలుసా విషయం. కానీ గుర్తుపెట్టుకో, ఆ తుఫాన్లో ఆ దోణలోంచి ఎవడన్నా పడిపోయి మునిగిపోయాడా అని చెప్పేసి అడిగాడు. ఎవడన్నా పడి మునిగిపోయాడు అక్కడ? చెప్పండి నాకు సార్. తుఫాన్ లేదంటలే, గద్దెంపు అంటే ఘోరమైన పరిస్థితులు ఏమంటలే, తుఫాను దోణను తలకిందులు చేస్తుంది, లోపల లోపలికి అంత అడావుడి చేస్తున్నప్పుడు దేవుడు లేచి అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ తెలుసా? మీలోంచి ఎవడన్నా పడిపోయాడా? లేదు. ఎవడన్నా కాలు చేయకపోయిందా? లేదు. ఎవడన్నా చచ్చిపోయాడా? లేదు. అలాగని ఈ 12 మంది ఈత రానోళ్ళ నా మాటిగా వీళ్ళకి ఈతొచ్చు, వీళ్ళు నిలబడగలరు, పెద్ద పెద్ద చేపలను పట్టుకుని వలలేసుకుని తెచ్చేసుకునే బ్యాచ్ దాంతాను. ఇంకో మాట చెప్పనా, పేతురు వంటి వాడు కూడా యేసు ప్రభు తిరిగి లేచి వచ్చిన తర్వాత, ఆయన సమాధిలో తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కనబడితే వీళ్ళు వలలేసుకుని దోణులు వేసుకుని చేపలు పడ్డానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభుని ఎప్పుడైతే దూరంగా పేతురు చూశాడు, అమాంతం చెరువులో సముద్రం దూకేసేది ముందు బైబిల్లో. అంత శక్తివంతులు యోహాను సువార్తలో మాట్లాడి కనపడతాయి. సో అంత క్యాపబిలిటీ కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. అయినప్పటికీ కూడా వాళ్ళ సామర్థ్యం ఆ రోజున వాళ్ళు ఎవరికి గుర్తురాలే. కొన్నిసార్లు సాతానుడు తీసుకొచ్చే అలజడులు ఎలా ఉంటుందో తెలుసా? నీకుండే సామర్థ్యం ఏంటో కూడా నీకు గుర్తురాదు, నీకుండే క్యాపబిలిటీ ఏంటో కూడా నీకు గుర్తురాదు, నీకు దేవుడి ఆధిక్యతలు ఏంటో కూడా కొన్నిసార్లు గుర్తుకు రావు. అలాంటి పరిస్థితులు వాడు తీసుకొస్తే దేవుడు లేచి మొట్టమొదటిగా అన్నమాట, ఇంత అలజడికి వచ్చిన మాట వాస్తవమే, కానీ ఇంకా నిలబడడానికంటూ నీకంటూ ప్రాణం ఉంది, ముందుకెళ్ళడానికంటూ నీలో శక్తి ఉంది, దాన్ని జరిగించడానికి, నేను ముందుకు నడిపించడానికి నేను నీ పక్కనే ఉన్నాను కదా. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ప్రభా తుఫాను వచ్చేస్తున్నాడు, నాకు తెలుసురా, నాకు తెలుసు. ప్రభా ఇదిగో మేము అందరం కింద పడుతున్నాం, మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నాం, ఎంత గాలి, నాకు తెలుసు. ప్రాణం ఉంది కదా నీలో, ప్రాణం ఉంది కదా, నిలబడ్డావు కదా,
నీ పక్కన నేను ఉన్నాను కదా అన్ని సెటిల్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళందరూ కేకలేస్తున్న కారణం ఏంటో తెలుసా? ఈయన చూసుకుని కాదు, చుట్టూ ఉండే పరిస్థితులు చూసుకుని. నేను ఈ మాట ఎందుకు అన్నానంటే, అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? చుట్టూ కాదు, నన్ను చూడు, నేను ఇక్కడ ఉన్నాగా, నన్ను చూడు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట కూడా అదే. నీ చుట్టూ ఉండే పరిస్థితులు చూస్తే కేకలేస్తావు, కంగారు వస్తుంది, గలిబిలి వస్తుంది. కానీ నువ్వు నన్ను చూడు, నేను చూసుకుంటాను, నన్ను చూడు. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తామనంటే, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తుఫాను చాలా కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులు జ్ఞాపకం చేస్తాం. వాళ్ళలో వాళ్ళు కేకలేసేసుకుంటున్నారు. వాళ్ళు కేకలేసుకున్నంత మాత్రాన తుఫాను ఆగుతుందా? చెప్పండి, తుఫాను ఆగుతుందా? వాళ్ళు గొడవ చేసి ఏడు చేసి కొట్టేసుకున్నంత 12 మంది కొట్టేసుకున్నారు అనుకోండి, తుఫాను ఆగుతుందా? ఆగదు. ఇప్పుడు ఏం చేయాలా? విడిపించగలిగిన వాడి వైపు వీళ్ళందరూ కలిసి చూడాలి. తుఫాను దోణిలో ఉన్న ఒకడి మీదకి వచ్చిందా, దోణంతటి మీదకి వచ్చిందా? మాట్లాడినారా? దోణంతటి మీదకి వచ్చింది కదా. ఆ దోణిలో ఎవరున్నారు కాబట్టి? యేసయ్య కాబట్టి దోణంతటి మీదకి వచ్చింది. కష్టము దోణిలో ఉన్న ఒకడి మీదకి రాలే, అందరి మీదకి వచ్చింది. కానీ చాలాసార్లు మన జీవితంలో చేసే పని ఏంటో చెప్తాను నేను. మన కుటుంబం అనేది ఒక దోణి అయితే, మన ఇల్లు అనేది ఒక దోణి అయితే, అనారోగ్యం అనేది, కష్టం అనేది, నింద అనేది, అప్పు అనేది దోణంతటి మీద పడుతుంది. దోణంతటి మీద పడుతుంది. నీకు అర్థమైంది చెప్తాను చూడు. కుటుంబంలో ఒకడు అప్పు చేసి వెళ్ళిపోయాడు అనుకో, ఇప్పుడు ఆడికి అనిపించకపోతే ఎవరిని అడుగుతారు? వచ్చి బ్యాచ్ని అడుగుతారు, వెనకాల ఎవరున్నారో వాళ్ళు అడుగుతారు. లేదు కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, వాడు ఏడుస్తుంటే మొత్తం కుటుంబం అంతా కూడా ఏమవుతుంది? బాధపడతానే ఉంటారు. ఒకడి మీదకి నిందొచ్చి పెడితే మొత్తం కుటుంబం అంతా దాని కాన్సిక్వెన్సెస్ అన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దోణి మీద వచ్చి పడతా ఉంది తుఫాను. తుఫాను దోణిలో ఉన్న ఒకడి మీదకి రాలే, దోణంతటి మీద వచ్చింది. అంటే ఏదైనా కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, నీ దోణి అనబడుతున్న కుటుంబాన్ని అది కొడతా ఉన్నప్పుడు కుటుంబం అంతా ఫేస్ చేస్తున్నాడు దాన్ని. అలాంటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? ఇప్పుడు మనలో చాలా మంది చేసే పని ఏంటంటే, దోణి మీద తుఫాను వచ్చి కొడితే, కుటుంబం మీద నిందొచ్చి, అప్పు వచ్చి, బాధ వచ్చి కొడితే మనం చేసే పని ఏంటో తెలుసా? దోణిలో ఉన్న మనం ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నాం అనమాట. నీకు అర్థమవుతుంది అన్నమాట. ఒక తుఫాన్ వచ్చి కుటుంబాన్ని కొట్టింది కదా. తుఫాన్ వచ్చి, అప్పు వచ్చి, నిందొచ్చి, బాధ వచ్చి కుటుంబాన్ని కొట్టింది. కుటుంబం అంతా కలిసి ఆ తుఫాన్ నుంచి విడిపించగలిగిన వాడి వైపు చూడాలి. అంతే తప్ప ఆ దోణిలో ఉన్న పేతురు, యోహాను వీళ్ళందరూ కొట్టేసుకునే పని అవుతుందా? యోధా అటు తర్వాత ఇంకొక ఆయన కలిసి కొట్టేసుకునే పని అవుతుందా? అవ్వదు కదా. మనలో పని చాలా మంది చేసే పని తెలుసా? కుటుంబంలోకి నిందొచ్చి పడ్డదనుకో, కుటుంబంలో నీకు అప్పు వచ్చి పడ్డదనుకో, కుటుంబంలోకి అనారోగ్యం వచ్చి పడ్డదనుకో, ఈ దోణిలో ఉన్న వాళ్ళే, ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకటితో ఒకడు కొట్లాడుకుని కొట్టేసుకుంటే, ఇప్పుడు ఆ దోణి మీదకి తుఫాను పంపించినాడు ఎవడో? నా మాటకి అర్థమవుతుందా? ఎవడు పంపించాడు? సాతానుగాడు. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు కొట్టు చేస్తే తుఫాను ఆగుద్దా? చెప్పు నాకు. ఇప్పుడు అప్పులో సమస్య వచ్చింది, అప్పుల వల్ల బాధ వచ్చింది, కుటుంబంలో ఇబ్బంది వచ్చింది, నిందల వల్ల బాధ వచ్చింది, అనారోగ్యం వల్ల బాధ వచ్చింది, సంథింగ్ ఎల్స్, మూడొక వ్యక్తి వల్ల బాధ వచ్చింది. బాధ వచ్చినప్పుడు కుటుంబంలో ఉండేవాళ్ళు వాళ్ళు కొట్టు చేస్తే తుఫాను ఆగిపోదా? అప్పు పోతుందా? నింద పోతుందా? మరి ఇప్పుడు ఏం చేయాలా? అందరూ కలిసి విడిపించగలిగిన వాడు ఒకడు ఉంటాడు, ఆయన పాదాలు పట్టుకోవాలి. అబ్బే ఇది నీ వల్ల వచ్చింది అంటే అందరూ కొట్టు చేస్తున్నారు, మాత్రం తుఫాను ఆగుదా? నేను అదే చెప్తున్నా, నేను అదే మాట్లాడుతున్నా. కష్టం వచ్చింది, నింద వచ్చింది, శ్రమ వచ్చింది, అవమానం వచ్చింది. సంఘం అని చెప్తున్నా, దోణిలో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. మీ దోణిలో 2 ఉన్నారా? నువ్వు నీ భార్య ఉన్నారు, నీ దోణిలో నువ్వు నీ భర్త ఉన్నారు, నీ దోణిలో నువ్వు నీ బిడ్డలు ఉన్నారు. నీ దోణిలో 3 ఉండొచ్చు, నీ దోణిలో 4 ఉండొచ్చు, నీ దోణిలో 100 మంది ఉండొచ్చు. 100 మందితో పాటు రక్షించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా. ఆయన చూస్తూ ఆయన పాదాలు పట్టుకోగలిగితే తుఫాను నాపుతాడు, దోణిని ఒడ్డుకి సురక్షితంగా నడిపిస్తాడు. గట్టిగా సర్వోన్నత తుఫాను గతించి, గాలిని గతించి, ఒడ్డుకు క్షేమంగా మన దోణిని నడిపించగలిగిన వాడు ఆయన. ఆ పరిస్థితులన్నింటిలో నుంచి విడిపించి క్షేమంగా ఒడ్డుకు చేర్చగలిగిన వాడు ఆయన. అంతే తప్ప లోపల ఉన్న వాడు కొట్టు చేసినంత మాత్రం ఉపయోగం ఏముంటుందో, లోపల ఒకడు కొట్టు చేసిపోయినంత మాత్రం ప్రతిఫలం ఏముంటుందో. ఇప్పుడు అలా లేచి వాళ్ళు మాట్లాడుతున్న దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? అరే మీ ప్రయాణం విశ్వాసంతో ప్రారంభించారు.
లేదు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత జరిగిన తుఫానును బట్టి, రేగిన అలసడిని బట్టి, కలిగిన గలిబిలిని బట్టి మీ ప్రయాణం ఇక్కడ ఆగిపోవడానికి వీళ్ళదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభా? మీరు లేచి మీరు సాగిపోండి. మిమ్మల్ని ఒడ్డుకి తుఫానులన్నింటినీ కూడా ఆపుకుంటూ నడిపించుకుంటూ వెళ్ళేవాడిని నేనే మాట చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఎన్నోసారి మన జీవితంలో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, లేకపోతే మన లైఫ్ స్పాన్ లో ఎన్నో తుఫానులు రాని, ఎన్నో కష్టాలు రాని, ఎన్నో అలల మీదకి వచ్చుకోవటని, ఎన్నో ఇబ్బందుల మీదకి వచ్చుకోవటని, వీటన్నింటిలో కూడా నేను గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట చెప్తున్నా. మన దోణి మీదకి పరిస్థితి వస్తా ఉంది అంటే కారణం తెలుసా? ఇదిగో రక్షించగలిగిన వాడు మన దోణిలో ఉన్నాడని గుర్తుపెట్టుకో. రక్షించగలిగిన వాడు నీ దోణిలో ఉన్నాడు, విడిపించగలిగిన వాడు నీ దోణిలో ఉన్నాడు, నిన్ను ఓదార్చగలిగిన వాడు నీ దోణిలో ఉన్నాడు, నిన్ను ఆదరించగలిగిన వాడు నీ దోణిలో ఉన్నాడు, నిన్ను ఒడ్డుకు నడిపించగలిగిన వాడు నీ దోణిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా రావడానికి కారణం, ఇక్కడ నిన్ను ఆపేయడానికి కారణం తెలుసా? అక్కడ జరగబోతున్న కార్యాన్ని ఆపడానికి. అక్కడ దాన్ని ఎలాగో సాతాను ఆపలేడు. అక్కడ వరకు వెళ్ళిపోతే, యేసు ప్రభు గెరాసీనుల ప్రాంతం వరకు వెళ్ళిపోతే, గెరాసీనుల ప్రాంతంలో ఆయన అడుగు పెడితే, అక్కడ ఆయన కార్యాన్ని జరిగించడం మొదలు పెడితే, అక్కడ యేసు ప్రభుని ఆపడం సాతానుల వల్ల సాధ్యము కాదు కనుక, శిష్యుల వల్ల కానీ, లేకపోతే శిష్యుల ద్వారా జరిగే కార్యాన్ని ఆపడం సాతానుల వల్ల సాధ్యము కాదు కనుక, ఇక్కడే ఆపేస్తే అక్కడ ఏం జరగదని వాడు అనుకుంటున్నాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డ, రానున్న దినాల్లో దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక గొప్పదైనప్పుడు, గొప్ప కార్యాన్ని ద్వారా చేస్తాను దేవుడు వాగ్దానం చేసినప్పుడు, ఒక ఉన్నతమైన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాను వాగ్దానం చేసినప్పుడు, అక్కడ నిన్ను ఆపడం సాధ్యము కాదని వాడు ఎదిగిన వాడు కనుక, ఇక్కడే ఇప్పుడే నీ పరిస్థితులు బట్టో, నీ కోరికలు బట్టో, నీ ఆలోచనలు బట్టో, నీ సమస్యలు బట్టో నిన్ను ఆపడానికి ట్రై చేస్తా ఉంటే, నేను అంటాను వీటిని బట్టి ఆగిపోక నువ్వు లేచి నిలబడి సాగిపోవడానికి నువ్వు ఇష్టపడగలిగితే, ఇదిగో అనేక మందిని ద్వారా విడుదల పొందడానికి, అనేక మందిని ద్వారా రక్షణ పొందడానికి, అనేక మందిని ద్వారా ఆశీర్వదించబడడానికి నిన్ను ఒక గొప్ప ప్రార్థనా పరులుగా విడిపించగలిగిన వారిగా దేవుడు నిలబెట్టడానికి సమర్థుడైన దేవుడు వాక్యం చెప్తాను. మనకి దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. లేదు నేను ఈ తుఫాను బట్టి ఎక్కడ ఆగిపోతానంటే, నువ్వు ఆగిపోతే అక్కడ కొన్ని ఆత్మలు ఆగిపోతాయి. గుర్తుపెట్టుకో, నువ్వు ఆగిపోతే అక్కడ గెరాసీనుల ప్రాంతంలో నీకు సమాధులు తిరిగి వాడు అలాగే తిరుగుతాడు. తుఫాను వచ్చింది కదండి, తిప్పేయడానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాడు వెనక్కి వెళ్ళిపోలేదు. దేవుడు గద్దించి తీసుకుని వెళ్ళాడు, ఆపి తీసుకుని వెళ్ళాడు, నిమ్మల మరిచి తీసుకుని వెళ్ళాడు. ఆయనకున్న సామర్థ్యం అదే. అందుకంటే ఇశ్రాయేలు ప్రజలతో అబ్బే ఎర్ర సముద్రం పట్టేస్తుంది కదండి, ఇంక మన అలా ఉందండి, సముద్రం లేకపోతే ఏదో ముందుకెళ్ళేవాళ్ళు కానీ సముద్రం ఉంటే ఎక్కడికి వెళ్తాం, నడిచి వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాడు వెళ్ళిపోలే. అక్కడ దాకా తీసుకొచ్చిన వాడు పాయలు చేసి ముందుకు నడిపించుకుని వెళ్ళాడు. ఇక్కడ దాకా నడిచి వచ్చారు కదా, ఇక్కడ నుంచి నేను మునిగిపోతున్నాను కదా, అంటే ఇంకా ముందుకెళ్తే నాకు బాగోలేదేమో పరిస్థితులని, నేను ముందుకెళ్తే నాకు అనుకూలంగా లేమో, నేను వెనకెళ్ళిపోతాను అని పేదలు వెనకెళ్ళిపోలేదు. మాటికి అదవుతుందా? అలా మునిగిపోతున్న పరిస్థితిలో దేవుడితో అంటున్నాడు, అయ్యా నన్ను రక్షించు అని చేతులు దేవుడికి అప్పగిస్తాడు. అంతే. ఇక్కడ వీళ్ళు దేవుడు బాధలు కొట్టుకుని ఒకటే అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని రక్షించు. దేవుడి చేతికి పరిస్థితిని అంతా కూడా అప్పగిస్తాడు. అంతే. ఆ రోజు మోషే చెప్తున్నమాట, అయ్యా రక్షించండి. దేవుడు అంటున్నాడు, మీరు సాగిపోండి. ఇక్కడ వీళ్ళతో చెప్తున్నమాట, ఇప్పుడు అల్ప విశ్వాసులారా అన్న మాట ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈ రెండు పరిస్థితులను గమనించు. నేను చెప్పినట్టు పేతురు కోసం కానీ ఇక్కడ ఈయన కోసం కానీ, వీళ్ళు ప్రారంభించినప్పుడు వీళ్ళ విశ్వాసపు స్థాయి బాగానే ఉంది, కానీ మధ్యలోకి వచ్చాక విశ్వాసం ఏమైపోయింది? అల్ప విశ్వాసం అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నమాట, మోషేతో అక్కడ దేవుడు అంటున్నమాట, ఈరోజు మనతో ఇశ్రాయేలుగా దేవుడి సంఘముగా మనతో మాట్లాడుతున్నమాట, మీరు ఆగిపోక సాగిపోవాలి. ఎలా సాగిపోవాలి? ఎంతవరకు? సంపూర్ణులయ్యేంత వరకు సాగిపోవాలి. భక్తిహీనుల మార్గాన్ని, దుష్టుల మార్గాన్ని విడిచి యేసు వెంబడి మీరు సాగిపోవాలి. ప్రయాణం ప్రారంభంలోనే విశ్వాసం బాగానే ఉంది, ఇప్పుడు సన్నగిలిపోతుంది కదా. దేవుడు మాట్లాడుతున్నాడు, అల్ప విశ్వాసులుగానే కాక విశ్వాసము కలిగి మనం సాగిపోవాలి. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పలేండి, చేతులు పైకి చేద్దాం. విశ్వాసము కలిగి దేవుని కొరకు మనం సాగిపోయే వారంగా ఉండాలి. రెండో మాట జ్ఞాపకం చేసి నేను ముగింపులో తీసుకొస్తాను. చూడండి ఒకసారి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. నేను ఇక కన్క్లూడ్ చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? అయితే అన్నిటి యొక్క అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారే. ప్రార్థన చేయడానికి మీరు ఎలా ఉండాలి? మెలకుగా ఉండండి అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కొంచెం మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చెప్తాడు, అన్నిటి అంతము సమీపించింది కనుక మీరు ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయడానికి మీరు మెలకుగా ఉండండి అని అన్నాడు. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగిన వారై అని ఉంటుంది కొన్ని ట్రాన్స్లేషన్స్ లో.
కొన్ని ట్రాన్స్లేషన్స్ వచ్చేసరికి ఎలా ఉంది తెలుసా, మీరు సీరియస్గా ఉండండి అని అంటాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అన్ని చదివితే మీరు సీరియస్గా ఉండండి, అన్నిటి అంతము సమీపంగా ఉంది కనుక మీరు మెలకుగా ఉండండి, మీరు సీరియస్గా ఉండండి అని చెప్పేసి అంటాడు. ఇంకొక చోట మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా, అన్నిటి అంతము సమీపించింది కనుక మీరు మెలకుగా ఉండండి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మాట్లాడుతున్నాను. కొన్ని చోట్ల బీ సీరియస్ అండ్ బీ అవేక్ అంటాడు, కొన్ని చోట్ల సీరియస్ అనే మాట వాడలే, కొన్ని చోట్ల సోబర్ అనే మాట వాడుతూ వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే సోబర్ అనే మాట ఎక్కువ వాడుతూ వచ్చాడు. ఎక్కువ ట్రాన్స్లేషన్స్లో సీరియస్ అని చూసాను, కొన్ని 4-5 ట్రాన్స్లేషన్స్లో సోబర్ అనే మాట కూడా నేను చూసాను. దాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, అంతము సమీపించింది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారే మీరు మెలకువగా ఉండండి అని తెలుగులో రాశాడు. ఇంగ్లీష్లోకి వచ్చిన కొన్ని ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్కి వచ్చిన అక్కడ ఏమంటే, అంతము సమీపించింది కాబట్టి మీ బుద్ధి మంచి బుద్ధి అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం మీ బుద్ధి స్థిరమైనదై ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరమైనదై ఉండాలి. మీరు మీకు ఏదైతే మీరు పట్టుకున్నారో దాంట్లో మీరు దిగజారిపోయే వారిగా ఉండకూడదు. మీరు స్థిరముగా ఉండి మీరు మెలకువగా ఉండండి అనే మాట చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అన్నిటి అంతము సమీపించింది కనుక, ఇక్కడ తీసుకోండి, అన్నిటి అంతము సమీపించింది కనుక మీరు స్థిర బుద్ధి కలిగిన వారే మెలకువ కలిగి మీరు ముందుకు సాగిపోవాలని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మెలకువ కలిగి మీరు సాగిపోవాలి, స్థిరమైన బుద్ధి కలిగిన వారే మెలకువ కలిగి ఉండి మీరు సాగిపోవాలనే మాట చెప్తున్నాడు. ఎందుకు స్థిరమైన బుద్ధి కావాలి అని అంటే, బుద్ధి విషయంలో ఊగిసలాడే పరిస్థితి ఉంటే అర్థమవుతుంది అన్నమాట. మనము జ్ఞానవంతులుగాను మనము దేవుడి కొరకు సిద్ధపడిన వారుగాను మనం ఉండం. మీకు అర్థమవడానికి చెప్తాను చూడండి. కొద్ది మంది కోసం దేవుడు ఇలా మాట్లాడతాడు. 10 మంది కన్యకలు దేవుడి కొరకు సిద్ధపడ్డారంట, దేవుడు రాకడి కొరకు సిద్ధపడ్డారంట. అందులో 5 బుద్ధి కలిగిన వారు, మిగిలిన 5 ఎలాంటి వాళ్ళు అంటాడు, వాళ్ళు బుద్ధి లేని వారు అంటారు. బుద్ధి కలిగిన వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు సిద్ధపడేటప్పుడు అయ్యో దేవుడు వచ్చేసరికి, పెళ్లి కుమారుడు వచ్చేసరికి మా దగ్గర ఉన్న నూనె సరిపోతుందో లేదో అన్నట్లుగా వాళ్ళు చేసిన పని ఏంటంటే, సిద్ధులలో నూనె తీసుకుని వచ్చారు. వాళ్ళ బుద్ధిని సూచిస్తూ ఉన్నది, వాళ్ళ ముందు చూపును సూచిస్తూ ఉన్నది. వాళ్ళు ముందు చూపు కలిగిన వారు కనుక, వాళ్ళు స్థిరమైన వారు కనుక, అక్కడ దేవుడు వాళ్ళ కోసం మాట్లాడిన మాట ఏంటంటే, వీళ్ళు బుద్ధి కలిగిన వారు అని మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి బుద్ధి లేని వారి కోసం మాట్లాడుతూ చెప్పాడేమో తెలుసా, వాళ్ళు మా నూనె మాకు సరిపోతలే, మా భక్తి మాకు సరిపోతలే, మా జీవితం మాకు సరిపోతలే, మా స్థిరత్వం మాకు సరిపోతలే, మేము ఎక్కడ కూడా ఇంక ఇబ్బంది పడగలేదు అనుకుని వాళ్ళు ఖాళీగా వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడు రాక ఆలస్యమైంది. కొంచెం జరిగిన పరిస్థితి మనకు తెలుసు కనుక నేను ఇంకా వివరించట్లేదు. ఆయన రాక ఆలస్యమైంది. ఇప్పుడు అటు తర్వాత ఈ దీపాలు ఆరిపోతాయేమో అన్న భయంతో వీళ్ళు కొనుక్కు తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఈలో పెళ్లి కుమారుడు వచ్చాడు. ఉన్న 5 కాస్త వెళ్ళిపోయారు. ఇది జరిగిన సందర్భం అయితే మాట జ్ఞాపకం చేస్తాను. విడిచిపెట్టబడిన 5 పాపం చేసిన వాళ్ళ, విడిచిపెట్టబడిన 5 తప్పు చేసిన వాళ్ళ, మోసం చేసిన వాళ్ళ, వ్యభిచారం చేసిన వాళ్ళ, దొంగతనం చేసిన వాళ్ళ, లేకపోతే ఆయన హత్య చేసిన వాళ్ళ, పెద్ద పెద్ద ఘోరమైన పాపాలు ఏమి చేయలేదు. కానీ వీళ్ళలో రెక్లెస్నెస్ ఏంటంటే, మాకున్నది కాస్త మాకు సరిపోతులే, మా భక్తి మాకు చాలు, మా ప్రార్థన మాకు చాలు, మా ఆత్మీయత మాకు చాలు, మా పరిశుద్ధత మాకు చాలు, మా తీర్మానము మా సమర్పణ ఎంత వాటికి చాలే, సరిపోతులే అని అనుకున్నారు. కానీ పెండ్లి కుమారుడు వచ్చేసరికి అదేమాత్రం ఒకటి వాళ్ళకి సరిపోలే. ఈ మాటకి ఎందుకు జ్ఞాపకం చేస్తారు సార్? ఇప్పుడు సరిపోదని గుర్తెరిగిన తర్వాత ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి. ఇంటి దగ్గరేమో సరిపోతుంది అనుకుని వచ్చారు, ఇక్కడికి వచ్చిన దానికేమో సరిపోదు అని అర్థమైంది. మళ్ళా దాని కొరకు వెంపర్లాడుతున్నారు. దాని కొరకు మళ్ళా వచ్చేసరికి ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళు మళ్ళా వెళ్ళి పెళ్లి కుమారుడిని బ్రతిమాలుకుంటున్నారంట. ఆయన అంటున్నాడు, మీరు ఎవరు నాకు తెలియదు, సారీ అని చెప్పేసి ఒక మాట చెప్పుకుంటూ వస్తారు. వీళ్ళని దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, వీళ్ళ పరిశుద్ధులైనా, వీళ్ళ కన్యకలుగా ఎంచబడిన వాళ్ళైనా, వీళ్ళ చిన్నప్పటి నుంచి పరిశుద్ధతను అలంకరణను కాపాడుకుంటూ దేవుని రాకడకు ఎదురు చూసిన వారైనా, పెండ్లి కుమారుడి కొరకు ఆ దినము వరకు ఎదురు చూసిన వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళు ఏ జాబితాలో ఉన్నారని అంటే, బుద్ధి లేని వారి జాబితాలో నేర్చబడ్డారు. బుద్ధి లేని వారి స్థాయిలో వీళ్ళందరూ ఉంటారు. ఈ మాటని జ్ఞాపకం చేయడానికి కారణం తెలుసా? ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను చెప్తున్నాను, వీళ్ళకి మెలకు ఉంది కానీ ఏం లేదు చెప్పాలి, మెలకు ఉంది కానీ ఏం లేదు, బుద్ధి లేదు. అదే మాట్లాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఇదిగో మీరు దేవుని రాకడ కొరకు సిద్ధపడతా ఉన్నప్పుడు అన్నిటి అంతము సమీపించింది కనుక మీరు మెలకువ కలిగి ఉండాలి. అదే రీతిలో మీరు బుద్ధి కలిగిన వారి ముందుకు సాగిపోవాలని మాట చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. బుద్ధి విషయమై మీరు స్థిరపడి ముందుకు వెళ్ళాలి. బుద్ధి
విషయంలో మీరు స్థిరపడిన వారి ముందుకెళ్ళాలి. మీరు స్థిరత్వం కలిగిండి, మీరు మెలుకోగలిగి సాగిపోవాలి. మీలో చంచలత్వం కనిపించడానికి వీల్లేదు, మీలో ఊగిసలాడే తత్వం కనిపించడానికి వీల్లేదు, మరలా మీరు నేరసిల్లిపోయి వెనక్కి పరిస్థితి కనిపించడానికి వీల్లేదు. మరలా వెలుగు ఎక్కడ దొరుకుతుందా, నూనె ఎక్కడ దొరుకుతుందా, పరిస్థితులు ఎక్కడ దొరుకుతాయా, మరలా మాకు ఆత్మీయత ఎక్కడ దొరుకుతుందా అని వెంపర్లాడే పరిస్థితి మీలో కనిపించకూడదు. మీరు అటు ఇటు కూడా వెనుతిరిగే పరిస్థితి ఉండకూడదు. అందుకే జ్ఞాపకం చేస్తా అంటాడు, మీరు బుద్ధి విషయంలో మీరు ఎలా ఉండాలి, స్థిరులై ఉండి మీరు మెలకుగా దేవుడు అక్కడ కొరకు కనిపెట్టాడు అనే మాట చెప్తాడు. దేవుడికి ఇష్టం. నేను ఒకసారి ఇంకా చెప్తాడు చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయానికి వస్తే, లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం చదువుకుందామా. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం నుంచి మాట్లాడతాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలన గాని, మత్తు వలన గాని, ఐహిక విచారముల వలన గాని మందముగా ఉంటే, ఇదిగో ఆ దినము ఆయన రాకడ అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు ఎలా ఉండాలి, జాగ్రత్తగా మీరు ఉండండి. ఆ దినము భూమి అంతటా నివసించే వారందరి మీదకి కూడా అకస్మాత్తుగా వచ్చేస్తుంది. ఒకవేళ మీ హృదయములు కనుక తిండి వల్ల స్థిరత్వాన్ని కోల్పోతేమో, మత్తు వల్ల స్థిరత్వాన్ని కోల్పోతేమో, ఐహిక విచారముల వల్ల మీకుండే స్థిరత్వాన్ని మీరు కోల్పోతారు.